ఫ్రెండ్స్, మనం టైమ్, స్పీడ్, డిస్టెన్స్ అనే చాప్టర్ చేస్తూ ఉన్నాం. కంటిన్యూ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 21. A car traveling at 3/8 of its usual speed covers a distance of 65 kilometers in 2 hours 10 minutes. Find the usual speed of the car. A car traveling at 3/8 of its usual speed covers a distance of 65 kilometers in 2 hours 10 minutes. ఒక కార్ అంట దాని యొక్క సొంత వేగంలో 3/8 వంతు వేగంతో ప్రయాణిస్తూ 65 కిలోమీటర్లని 2 గంటల 10 నిమిషాల్లో ప్రయాణించగలిగింది. అయితే ఆ కారు యొక్క యూజువల్ స్పీడ్, సాధారణంగా ఆ కారు ఎంత వేగంతో వెళ్తుంది అనేది చెప్పాలి. ముందుగా ఇక్కడ ఏమిచ్చాడు చూడండి. ఒక కారు దాని యొక్క 3/8 వంతు వేగంతో వెళుతూ 65 కిలోమీటర్లని 2 గంటల 10 నిమిషాల్లో ప్రయాణించింది. ఆ 3/8 వంతు అనేది కాసేపు పక్కన పెట్టేయండి. అసలు అది చేసిన పని ఏమిటి అంటే 65 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 10 నిమిషాల్లో ప్రయాణించింది. అంటే ముందు అది ఈ 65 కిలోమీటర్లని 2 గంటల 10 నిమిషాల్లో ప్రయాణిస్తే అసలు ఎంత వేగంతో వెళ్ళింది తీసుకుంటే, ఆ వేగము ఆ కారు యొక్క అసలు వేగంలో 3/8 వంతు అవుతుంది. ఎప్పుడైతే దాని యొక్క అసలు వేగంలో 3/8 వంతు తెలిసిందో మనం అప్పుడు యూజువల్ స్పీడ్ కూడా చెప్పేయచ్చు. కాబట్టి మనం ముందు చేయాల్సింది ఈ 65 కిలోమీటర్స్ దూరాన్ని 2 గంటల 10 నిమిషాల్లో ప్రయాణిస్తే ఎంత వేగంతో వెళ్ళినట్టు తీసుకుందాం. కాబట్టి అప్పుడు స్పీడ్ ఏం చెప్పుకోవచ్చు అండి? స్పీడు డిస్టెన్స్ బై టైం కదా. డిస్టెన్స్ ఎంత ప్రయాణించింది? 65 కిలోమీటర్లు. ఎంత సమయంలో అంటే 2 గంటల 10 నిమిషాలు. ఇక్కడ ఎప్పుడైతే మనం కిలోమీటర్లలో దూరాన్ని తీసుకున్నామో యూనిట్స్, టైం యొక్క యూనిట్స్ దేంట్లో రాయాలి? గంటలోనే రాయాలి. ఇక్కడేమో 2 గంటల 10 నిమిషాలని ఇచ్చాడు. ఆ 2 గంటల 10 నిమిషాలు ఎలా రాసుకోవచ్చు? మనం 2/1/6 గంటగా రాయొచ్చు కదా. ఎందుకంటే కిలోమీటర్లు రాసినప్పుడు టైం ఖచ్చితంగా మనం గంటలోనే రాయాలి. కాబట్టి 2 గంటల 10 నిమిషాలని గంటల్లోకి మార్చుకోవాలి. 2/1/6 అనే దాన్ని ఎలా రాసుకోవచ్చండి? 13/6. 13/6 గంటలు అని. కాబట్టి ఈ 65 కిలోమీటర్ల దూరాన్ని 13/6 6 ఏమవుతుంది? మళ్ళీ పైకెళ్తుంది. కాబట్టి ఎంత స్పీడ్‌తో వెళ్ళింది అని తెలుసుకోవచ్చు. అప్పుడు 13 ఒకట్లు, 13 ఐదులు, 5 ఆరులు 30 కిలోమీటర్/అవర్. 30 కిలోమీటర్/అవర్ వేగంతో వెళ్ళింది. మరి ఈ 30 కిలోమీటర్/అవర్ అనేది ఆ కారు యొక్క ఒరిజినల్ వేగంలో 3/8 వంతు. 3/8 వంతు అంటే అర్థం ఏమిటండి? టోటల్ దాని యొక్క స్పీడ్ 8 అయితే కనుక ఇప్పుడు అది ప్రయాణించింది 3 వేగంతో అని. అంటే ఇప్పుడు మనకొచ్చింది ఈ 30 అనేది ఆ 3 యూనిట్లను రిప్రజెంట్ చేస్తుంటే 3 యూనిట్లు 30 కిలోమీటర్స్/అవర్ అయితే దాని యొక్క ఒరిజినల్ వేగం 8 ఏమవుతుంది? 80 కిలోమీటర్/అవర్ అవుతుంది. 80 కిలోమీటర్/అవర్. ఎక్కడిచ్చాడు? ఆప్షన్ ఏలో. నెక్స్ట్ వన్. Amit traveled from A to B at an average speed of 80 km/h. He traveled the first 75% of the distance in 2/3 of the time and rest at a constant speed of x km/h. The value of x is. Amit traveled from A to B at an average speed of 80 km/h. అమిత్ అనే ఒక వ్యక్తి ఏ నుంచి బి అనే ప్రదేశానికి యావరేజ్గా 80 స్పీడ్తో ప్రయాణించాడు. He traveled first 75% of the distance in 2/3 of the time and rest at a constant speed of x km/h. అతను ఆ మొత్తం దూరంలో మొదటి 75% దూరాన్ని అతనికి ఎంతైతే సమయం పట్టిందో, మొత్తం ప్రయాణానికి ఎంతైతే సమయం పట్టిందో దానిలో 2/3 వంతు సమయంలోనే ప్రయాణించాడు. ఇక మిగతా దూరాన్ని కాన్స్టాంట్గా x కిలోమీటర్/అవర్ వేగంతో ప్రయాణించాడు. ఆ x యొక్క వాల్యూ ఎంత అనేది మనం చెప్పాలి. ఇక్కడ చూడండి, అతను ఏ నుంచి బికి యావరేజ్గా 80 స్పీడ్తో వెళ్ళాడు. ఎంతసేపు ప్రయాణించాడు లేదా ఎంత దూరం ప్రయాణించాడో తెలవదు. ఒకవేళ ఎంత దూరం ప్రయాణించాడని తెలిసినా సరే ఆ దూరంలో 75% ఏందో మనం తీసుకోగలము. అప్పుడు ఎంత సమయం పట్టింది ఏందని తెలుసుకోగలం. లేదు, ఈ 80 స్పీడ్తో అతను ఎంతసేపు ప్రయాణించాడు, ఎంత కాలం పాటు ప్రయాణించాడు చెప్పినా సరే ఆ దూరాన్ని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే స్పీడ్ తెలిసింది, టైము తెలిసింది. ఇంత వేగంతో అంత కాలం పాటు ప్రయాణిస్తే ఎంత దూరం వెళ్తాడు అనేది కూడా మనకు తెలిసింది. ఇక్కడ మనకి కేవలం ఏ నుంచి బికి వెళ్ళాడు, 80 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళాడు అనే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. ఏకి బికి మధ్య దూరం ఎంత తెలవదు. అదేవిధంగా ఎంత సమయం ఏ నుంచి బికి వెళ్తానికి పట్టింది అనేది కూడా తెలవదు. అటువంటి కేసెస్లో మరి మనం ఏదైతే మనం స్పీడ్ యొక్క డెఫినేషన్ చెప్పుకున్నామో ఆ డెఫినేషన్ అనేది మనకి ఇక్కడ ఉపయోగపడింది. స్పీడ్ అంటే ఏం చెప్పుకున్నామంటే మనం అసలు స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఏ పర్టికులర్ యూనిట్ ఆఫ్ టైం. ఒక నిర్దిష్టమైన కాల వ్యవధిలో ప్రయాణించిన దూరాన్నే మనము స్పీడ్ అంటాం కదా. ఇక్కడ కూడా వాడు ఏమంటున్నాడు? 80 కిలోమీటర్స్/అవర్ వేగంతో ప్రయాణించాడు అంటున్నాడు. అసలు ఈ 80 కిలోమీటర్స్/అవర్ అనే దానికి అర్థం ఏమిటి? 80 కిలోమీటర్స్/అవర్ అనే దానికి అర్థం ఏమిటంటే ఒక గంటలో అతను 80 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించగలడు అనేది అర్థం కదా. ఇప్పుడు ఒక గంటలో అతను 80 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించగలిగాడు కాబట్టి నేనేమంటున్నాను? లెట్ ద డిస్టెన్స్ బి 80 కిలోమీటర్స్
అండ్ టైమ్ ఈజ్ 1 అవర్ అనుకుందాం. ఇప్పుడు మనకి దూరము తెలవదు, టైము తెలవదు కాబట్టి రెండిటిని మనమే అజ్యూమ్ చేసుకున్నాం. అందులోని ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది అజ్యూమ్ చేయకుండా లేదా వేరియబుల్స్‌లో అజ్యూమ్ చేసి ఈక్వేషన్ సాల్వ్ చేయకుండా మనకి స్పీడ్ యొక్క డెఫినిషన్ తెలుసు కాబట్టి స్పీడ్ యొక్క డెఫినిషన్ నుంచే మనము డిస్టెన్స్ 80 కిలోమీటర్లు, టైం 1 గంట అనుకుందాం. అప్పుడు వాడు ఇచ్చినట్టు సరిపోయేది కదా! ఈ 80 కిలోమీటర్ల దూరాన్ని 1 గంటలో ప్రయాణించినట్టయితే వాడి యొక్క వేగం 80 కిలోమీటర్ల పర్ అవర్ అయ్యుండేది. కాబట్టి డిస్టెన్స్‌ని 80 కిలోమీటర్స్ అన్నాను. టైమ్‌ని 1 అవర్‌గా అజ్యూమ్ చేసుకున్నా. తర్వాత ఏమన్నాడు చూడండి. ఫస్ట్ 75% ఆఫ్ ది డిస్టెన్స్ ఇన్ 2/3 ఆఫ్ ది టైమ్. మొదటి 75% దూరాన్ని 2/3 వంతు టైంలో ప్రయాణించేశాడు. 75% ప్రయాణించేశాడు. అంటే 3/4 వంతు ప్రయాణిస్తే ఇక 25% లేదా దానిలో పావు వంతు ప్రయాణించాల్సింది. దానిలో పావు వంతు అంటే ఎంతండి? 80 కిలోమీటర్లలో పావు వంతు అంటే ఎంత? 20 కిలోమీటర్లు ఇక మిగిలింది వాడి ప్రయాణం. 20 కిలోమీటర్లు ప్రయాణిస్తానికి వాడి దగ్గర సమయం ఎంతుంది? టైం ఎంతుంది అంటే అతను 2/3 ఆఫ్ ది టైమ్‌ని వాడేసుకున్నాడు. 2/3 ఆఫ్ ది టైమ్‌ని వాడేసుకుంటే జస్ట్ 1/3 ఆఫ్ ది టైమ్ ఉంటుంది. 1/3 ఆఫ్ ది టైమ్ అంటే 1 గంటలో 1/3 వంతు అంటే 20 నిమిషాల టైం వాడి దగ్గర ఉంది. ఫ్రెండ్స్ గమనించండి. ఈ 20 కిలోమీటర్ల దూరాన్ని అతను 20 నిమిషాల్లో ప్రయాణించాడు. 20 నిమిషాల్లో అతను ప్రయాణించిన దూరం 20 కిలోమీటర్లు. అంటే ఆ మిగతా భాగం ఏదైతే ఉందో దాన్ని ప్రయాణించిన వేగం ఏదైతే ఉందో ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్. ఆ ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. 20 నిమిషాలలో 20 కిలోమీటర్లు ప్రయాణించాడు. స్పీడ్ అంటే ఏమిటి? ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్‌లో మనం చెప్పాలన్నప్పుడు 1 గంటలో వాడు ఎంత దూరాన్నైతే ప్రయాణించగలడో ఆ దూరాన్నే మనం వేగం అంటాం గదా! కాబట్టి 20 నిమిషాల్లో అతను 20 కిలోమీటర్లు ప్రయాణించినప్పుడు 60 నిమిషాల్లో ఏదైతే ఉంటుందో గంట, 60 నిమిషాల్లో అతను ఎంత దూరం ప్రయాణించాలంటే 60 కిలోమీటర్లు. 60 నిమిషాలంటే 1 గంట. 1 గంటలో అతను 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగాడు అంటే వేగం ఎంత అంటే 60 కిలోమీటర్స్ పర్ అవర్. ఇక్కడ ఎక్స్ యొక్క కిలోమీటర్స్ పర్ అవర్‌లో ఎక్స్ చెప్పమంటే గనుక ఏం చెప్పొచ్చు? 60 కిలోమీటర్స్ పర్ అవర్. ఆప్షన్ బి. ఈజీగా చెప్పొచ్చండి. మనం జస్ట్ ఏం చేసాము? అసలు స్పీడ్ అంటే ఏమిటి అనే డెఫినిషన్ వాడుకొని మనం ఇక్కడ క్వెషన్‌ని సాల్వ్ చేసేసాం. నేను అందుకే చెప్పింది టైమ్ స్పీడ్ డిస్టెన్స్ అనే చాప్టరు స్పీడ్ యొక్క డెఫినిషన్ గనక మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాప్టర్ యొక్క కాన్సెప్ట్ మొత్తం మనకు అర్థమైనట్టే. ఓకే. కాబట్టి జాగ్రత్తగా చేయండి. వెరీ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వన్. A speed of 30.6 కిలోమీటర్స్ పర్ అవర్ ఈస్ ద సేమ్ యాజ్ 30.6 కిలోమీటర్ పర్ అవర్ అనేది ఈ కింది వాటిలో దేనికి సమానం అన్నాడు. 4 ఆప్షన్లు ఎలా ఇచ్చాడు? మీటర్ పర్ సెకండ్‌లో ఇచ్చాడు. అంటే సింపుల్‌గా క్వెషన్ ఏం చెబుతున్నాడు? 30.6 కిలోమీటర్ పర్ అవర్ అనే దాన్ని మీటర్ పర్ సెకండ్‌లోకి మార్చండి అంటున్నాడు. కిలోమీటర్ పర్ అవర్ అనే దాన్ని మీటర్ పర్ సెకండ్‌లోకి మార్చాలంటే ఏం చేయాలండి? ఇవ్వబడిన నంబర్ ఏదైతే ఉందో ఈ 30.6 దానిని 5/18తో 5/18తో మల్టిపుల్ చేసుకోవాలి. కదా! మరి 18తో క్యాన్సిల్ చేస్తే మనము 18 ఒకట్లు 120 అంటే 18 ఏళ్ళు 17 ఐదులు 85 కాబట్టి ఏం చెప్పొచ్చండి? 8.5 మీటర్ పర్ సెకండ్. 8.5 మీటర్ పర్ సెకండ్. ఆప్షన్ బి. వెరీ సింపుల్ క్వెషన్. నెక్స్ట్ వన్. A man riding his bicycle covers 150 meters in 25 seconds. What is his speed in kilometers per hour? ఒక వ్యక్తి అంటే ఆ సైకిల్ పైన 150 మీటర్ల దూరాన్ని 25 సెకన్లలో ప్రయాణించాడు. అటువంటప్పుడు అతని యొక్క వేగం కిలోమీటర్ పర్ అవర్‌లో ఎంత అనేది క్వెషన్. ఎంత దూరం ప్రయాణించాడండి? 150 మీటర్లను. దానికోసం ఎంత సమయం తీసుకున్నాడు? 25 సెకండ్స్. పైన మీటర్‌లో రాసాము, కింద సెకన్లు రాసామంటే మీటర్ పర్ సెకండ్‌లో ఉంది. మీటర్ పర్ సెకండ్‌లో ఉన్నదాన్ని కిలోమీటర్ పర్ అవర్‌లోకి మార్చాలంటే ఏం చేయాలండి? 18/5తో మల్టిపుల్ చేసుకోవాలి. 18/5తో మల్టిపుల్ చేస్తాం. ఏమవుతుందప్పుడు? 25 ఒకటిలో 25 ఆరులు. ఓకే. 108/5. 108/5. ఓకే. డెసిమల్‌లో ఇచ్చాడు కాబట్టి డెసిమల్‌లోనే చెబుదాము. ఏం చెప్పొచ్చు? 5 రెళ్ళు 10, 5 ఒకట్లు 3 ఉంటుంది కాబట్టి 5 ఆరులు. 21.6. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. A bus covers a distance of 2924 kilometers in 43 hours. What is the speed of the bus? ఒక బస్సు అంట 2924 కిలోమీటర్ల దూరాన్ని 43 గంటల్లో ప్రయాణించింది. దాని యొక్క వేగం ఎంత అన్నాడు. ఆప్షన్లు చూస్తే వేగం కిలోమీటర్ పర్ అవర్‌లోనే చెప్పాలి. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏమీ లేదు. సింపుల్‌గా 29, 24ని 43తో డివైడ్ చేసుకుంటే సరిపోయిద్ది. ఎందుకంటే ఇంత దూరాన్ని ఇంత కాలంలో ప్రయాణించాడు. డిస్టెన్స్ బై టైమ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ అనమాట. కాబట్టి మనకి వేగం వచ్చేస్తుంది. సింప్లిఫై చేయాలి. 43 ఎన్నిసార్లు క్యాన్సిల్ చేయొచ్చు? 6 సార్లు వెళ్ళొచ్చు కదా! 240 6 3 18 సరిపోయింది. 7 సార్లు అయితే ఎళ్ళలేము. 7 సార్లు ఎళ్ళలేము. 6 సార్లు వెళ్ళొచ్చు.
కాబట్టి 43 ఆర్లు 240, 6 3 18, 258. 250 ఏందంటే 60 తీసుకుంటే 32, 34, 344 ఉంది. 344, 43 8 వెళ్ళొచ్చు. 43 8, 320, 8 3 సరిపోయింది. 68. ఏం చెప్పొచ్చండి? 68 km/h. ఆప్షన్ బి. ఫ్రెండ్స్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ అర్థమెటిక్ నేర్చుకోవాలి అనుకునే స్టూడెంట్స్ కోసం ది బెస్ట్ అర్థమెటిక్ కోర్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ కోర్సులో అర్థమెటిక్‌లోని ప్రతి చాప్టర్‌కి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్‌ని ప్రతి చాప్టర్‌కి సెపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కంప్లీట్ కాన్సెప్ట్ నేర్చుకున్న తరువాత ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 2025 ఇంగ్లీష్ మీడియం ఎడిషన్‌లో ఇవ్వబడిన ప్రతి ఒక్క క్వెషన్ని మల్టిపుల్ వేస్‌లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ద్వారా కాన్సెప్చువల్ షార్ట్‌కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ పుస్తకం మనకి తెలుగులో దొరకదు కాబట్టి ఈ కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్స్‌కి కంప్లీట్ బుక్ యొక్క తెలుగు ట్రాన్స్‌లేటెడ్ పీడీఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అర్థమెటిక్‌లో ఏ చాప్టర్‌కి సంబంధించైనా సరే కంప్లీట్ కాన్సెప్ట్, అదేవిధంగా ప్రతి ఒక్క క్వెషన్ని కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్‌కట్స్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఈ ఒక్క కోర్సుకు మాత్రమే ఉన్న ప్రత్యేకత. ఈ ఒక్క కోర్సు అదేవిధంగా ఒకే ఒక్క ప్రిపరేషన్‌తో మీరు ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఇవ్వబడిన ఏ అర్థమెటిక్ క్వెషన్ అయినా సరే చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఈ కోర్సులో మనము కవర్ చేసే టాపిక్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. మనం ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే అర్థమెటిక్‌కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ ఇదే ఉంటుంది. ఇక్కడ ఏవైతే మనం టాపిక్స్ చెప్పుకుంటామో ఈ టాపిక్స్ నుంచే అర్థమెటిక్‌కి సంబంధించిన క్వెషన్స్ ఎగ్జామ్స్‌లో అడగబడతాయి. ఓకే. అదేవిధంగా ఈ కోర్సు ఎలా ఉంటుంది? ఈ కోర్సులో టీచింగ్ ఎలా ఉంటుంది? ఎలా మనం కాన్సెప్ట్ చెప్పుకొని తర్వాత క్వెషన్స్ సాల్వ్ చేస్తాము అని మీరు తెలుసుకోవడం కోసం ఈ కోర్సులోని కొన్ని వీడియోస్‌ని మన యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియోస్ చూసి తరువాత ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్న వారు మన యొక్క ఛానల్ నేమ్ క్వాంట్ అప్సెస్ అనే నేమ్‌తోనే ప్లే స్టోర్‌లో యాప్ అవైలబిలిటీలో ఉంది. మీరు యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని, ఇన్‌స్టాల్ చేసుకొని కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా కోర్సు గురించి మీరు మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేసి కోర్సుకు సంబంధించిన మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు పొందవచ్చు. ఫ్రెండ్స్, మార్కెట్‌లో ఉన్న అర్థమెటిక్ కోర్సెస్‌లో ది బెస్ట్ కోర్స్ ఇది మాత్రమే నేను తప్పనిసరిగా చెప్పగలను. ఈ కోర్సులో స్టూడెంట్స్ మాత్రమే కాదు, మన మార్కెట్‌లో ఉన్న అనేక మంది ఫ్యాకల్టీస్ కూడా కంప్లీట్ కాన్సెప్ట్ అదేవిధంగా నేను చెప్పే షార్ట్‌కట్స్ కోసం ఈ కోర్సులో జాయిన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైనా సరే ఒకే కోర్సుతో కంప్లీట్ అర్థమెటిక్ నేర్చుకోవాలనుకునేవారు తప్పనిసరిగా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ముందుగా మీరు మన యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్న వీడియోస్ చూసి మన యొక్క వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకొని తర్వాత కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కోర్సు యొక్క ఫీజు, వ్యాలిడిటీ సంబంధించిన విషయాలను మీరు యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత దానిలో చూడవచ్చు. నెక్స్ట్ వన్. A is traveling at 72 km/h on highway while B is traveling at a speed of 25 meter per second. What is the difference in their speeds in meter per second? A is traveling at 72 km/h on highway. ఏ అనే వ్యక్తి అంట గంటకు 72 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉన్నాడు. బి ఏమో 25 మీటర్ పర్ సెకండ్‌తో ప్రయాణిస్తూ ఉంది. ఇక్కడ ఏబి ఇద్దరు యొక్క వేగాలు ఇచ్చాడు. కాకపోతే ఏ యొక్క స్పీడ్ ఏమో కిలోమీటర్స్/హవర్‌లో, బి యొక్క స్పీడ్ మీటర్ పర్ సెకండ్‌లో ఇచ్చాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ దేర్ స్పీడ్స్ ఇన్ మీటర్ పర్ సెకండ్? వాళ్ళిద్దరి యొక్క వేగాల మధ్య భేదాన్ని మీటర్ పర్ సెకండ్‌లో చెప్పమంటున్నాడు. ఫ్రెండ్స్, మనకు కావాల్సిన ఆన్సర్ మీటర్ పర్ సెకండ్. ఇక్కడ బి యొక్క స్పీడ్ మీటర్ పర్ సెకండ్‌లోనే ఉంది. ఇక జస్ట్ ఏ యొక్క స్పీడ్‌ని కిలోమీటర్ పర్ అవర్‌లో ఇచ్చిందని మీటర్ పర్ సెకండ్‌లోకి మార్చుకుంటే సరిపోతుంది. కాబట్టి 72 కిలోమీటర్ పర్ అవర్ ఏదైతే ఉందో దాన్ని మీటర్ పర్ సెకండ్‌లోకి మారుస్తానికి ఇంటూ 5/18. 18 అవర్‌లో 18 4 గంటలు 4 5 20. 20 మీటర్ పర్ సెకండ్ అండి. ఏ యొక్క వేగం 20 మీటర్ పర్ సెకండ్, బి యొక్క వేగం 25 మీటర్ పర్ సెకండ్. ఇద్దరి యొక్క వేగాల మధ్య ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ స్పీడ్స్ ఆఫ్ దోస్ టూ ఈజ్ నథింగ్ బట్ 5 మీటర్ పర్ సెకండ్. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. A motorist traveled between two towns which are 65 kilometers apart in 2 hours 10 minutes. Find the speed in meter per minute. A motorist traveled between two towns which are 65 kilometers apart in 2 hours 10 minutes. ఒక వ్యక్తి అంటే మోటార్ సైకిల్ పైన 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు టౌన్ల మధ్య 2 గంటల 10 నిమిషాల్లో ప్రయాణించేశాడు. అంటే అక్కడ సింపుల్గా మనం తీసుకోవాల్సిన టౌన్స్, గీవ్స్, రోడ్డు, తార్ రోడ్డు కాదు. 65 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 10 నిమిషాల్లో ప్రయాణించాడు. మనం ఏం చెప్పాలి? స్పీడ్ ఇన్ మీటర్ పర్ మినిట్. మనకేం కావాలండి? మీటర్ పర్ మినిట్ కావాలి. మీటర్ పర్ మినిట్ కావాలి. అంటే పైనేమో మీటర్స్ ఉండాలి, కిందేమో మినిట్స్ ఉండాలి.
65 కిలోమీటర్లు ప్రయాణించాడండి. 65 కిలోమీటర్లు ప్రయాణించాడు. అది మీటర్‌లో రాసుకుంటే ఒక్కొక్క కిలోమీటర్‌కి 1000 మీటర్లు కాబట్టి 65 కిలోమీటర్లు అంటే 65,000 మీటర్లు ప్రయాణించాడు. ఎంత టైంలో? 2 గంటల 10 నిమిషాలన్నాడు. మనకి ఎట్లా చెప్పమన్నాడు? మీటర్స్ పర్ మినిట్. పైన మీటర్స్ రాసాము. పైన మీటర్స్ రాసాము. కిందేం రాయాలండి అప్పుడు? మినిట్స్ రాసుకుంటే సరిపోయేది కదా! మీటర్ పర్ మినిట్‌లో మనకు ఆన్సర్ వచ్చేసిద్ది. కాబట్టి పైన మీటర్స్ రాసాం కాబట్టి కింద మినిట్స్ రాద్దాము. 2 గంటల 10 నిమిషాలంటే ఒక్కొక్క గంటకి 60 నిమిషాలు కాబట్టి 2 గంటలకు 120 ప్లస్ 10 మొత్తం 130 నిమిషాలు. 130 నిమిషాలు. అయిపోయింది కదా క్వెషన్. వాడేం అడిగాడో అదే చెబుతున్నాం. 0, 0 తీసేద్దాం. 13 ఒకట్లు 13 ఐదులు. కాబట్టి ఏం చెప్పొచ్చు? 500. 500 మీటర్ పర్ మినిట్. 500 మీటర్ పర్ మినిట్ అన్నమాట. ఆప్షన్ బి. In track meets both 100 yards and 100 meters are used as distance. By how many meters is 100 meters longer than 100 yards? In track meets both 100 yards and 100 meters are used as distances. ఒక ట్రాక్‌లోనంట 100 గజాలు మరియు 100 మీటర్లు రెండింటిని కూడా డిస్టెన్స్ కొలవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. By how many meters is 100 meters longer than 100 yards? 100 మీటర్లు అనేవి 100 గజాల కంటే ఎంత ఎక్కువ దూరం ఉంది? ఎన్ని మీటర్లు ఎక్కువ అంటున్నాడు. 100 మీటర్లు అనేవి 100 గజాల కంటే ఎన్ని మీటర్లు ఎక్కువ? ముందుగా మనకి అసలు గజం అంటే ఏమిటి? మీటర్ అంటే ఏమిటి తెలవాలి. ఫ్రెండ్స్ 1 మీటర్ అంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్. అదేవిధంగా 1 యార్డ్ అంటే గజము. ఒక గజము అంటే 91.44 సెంటీమీటర్లు. ఒక గజం అంటే 91.44 సెంటీమీటర్లు. ఒక మీటర్ అనేది గజము కంటే ఎన్ని మీటర్లు ఎక్కువ ఉంది తీసుకుంటే అప్పుడు 100 మీటర్లు అనేవి 100 గజాల కంటే ఎన్ని మీటర్లు ఎక్కువ ఉంది తీసుకోవచ్చు కదా మనము. ఒక మీటర్ అనేది 100 సెంటీమీటర్లు. ఒక గజం అంటే 91.44 సెంటీమీటర్లు. కాబట్టి మీటర్‌లో నుంచి ఆ యార్డ్‌ని గనక మనం తీసేస్తే ఏముంటుంది అంటే 8.56 సెంటీమీటర్లు. ఒక మీటర్ అనేది ఒక గజము కంటే కూడా 8.56 సెంటీమీటర్లు ఎక్కువ. వాడేమడుగుతున్నాడు? 100 మీటర్లు అనేవి 100 గజాల కంటే ఎన్ని మీటర్లు ఎక్కువ అంటున్నాడు. ఒక మీటర్ అనేది ఒక గజం కంటే 8.56 సెంటీమీటర్లు ఎక్కువైనప్పుడు 100 మీటర్లు అనేవి 100 గజాల కంటే కూడా ఎంత ఎక్కువ ఉంటాయి అంటే 8.56ని 100తో మల్టిపుల్ చేసుకుంటే సరిపోయిద్ది. అంటే 856 ఏంటి? సెంటీమీటర్లు. 100 మీటర్లు అనేవి 100 గజాల కంటే కూడా 856 సెంటీమీటర్లు ఎక్కువ. కానీ మనం ఆన్సర్ మీటర్‌లో చెప్పాలి. సెంటీమీటర్లని మీటర్‌లోకి మార్చాలంటే 100తో డివైడ్ చేసుకోవాలి మనము. కాబట్టి ఏం చెప్పొచ్చు? 8.56 మీటర్లు ఎక్కువ. అదే మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి. మంచి క్వెషన్ అండి. ఎందుకంటే ఇక్కడ 1 యార్డ్ అంటే మనకి తెలవకపోతే గనక ఆన్సర్ చెప్పలేము. జనరల్‌గా ఏం చెబుతుంటారంటే బయట మన కార్పెంటర్స్ గాని, ఇల్లులు కట్టే సిమెంట్ మేస్త్రీలు వీళ్ళందరూ ఏమంటుంటారంటే ఒక గజాన్ని జస్ట్ 90గా తీసుకుంటుంటారు. అది తప్పండి. ఒక గజం అంటే 91.44 సెంటీమీటర్లు. లేదా కొంతమంది 92గా తీసుకుంటుంటారు. మన దగ్గర కొనాల్సొచ్చిందనుకోండి 92 లెక్కేస్తారు. వాళ్ళు ఇవ్వాల్సొచ్చిందనుకోండి 90 లెక్కేస్తూ ఉంటారు. గజం అంటే 2 తప్పులే. 91.44. మనం ప్రాఫిట్ లాస్ అనే చాప్టర్‌లో నేర్చుకున్నాం. కొనేటప్పుడేమో తక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ తెచ్చుకోవడం. అదేవిధంగా అమ్మేటప్పుడేమో ఎక్కువ డబ్బులు తీసుకొని తక్కువ ఇవ్వడం. అది ఇక్కడ బాగా ఈజీగా ఉపయోగపడిద్ది. గజాల్లో గనుక కొలిసామంటే మనం కొనుక్కునేటప్పుడేమో 92గా లెక్కేసుకోవచ్చు. మనం అమ్మేటప్పుడేమో 90 అని లెక్కేస్తుంటాం. 2 తప్పులే. ఒక గజం అంటే 91.44 సెంటీమీటర్లు. ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటది. అక్కడితో రౌండ్ అప్ చేసామంతే. 28కి డి. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రైన్స్ ఈజ్ ఫాస్టెస్ట్? మనకి 25 మీటర్ పర్ సెకండ్ అని, 1500 మీటర్ పర్ మినిట్ అని, 90 కిలోమీటర్ పర్ అవర్ అని 3 యూనిట్స్‌లో 3 వేగాలు ఇచ్చాడు. ఈ మూడిట్లో ఏది వేగవంతమైంది అంటున్నాడు. ఏది స్పీడ్ ఎక్కువ అని. అంటే మనం చెప్పాలంటే ఇప్పుడు అన్నిటిని కూడా ఏదో ఒకే యూనిట్‌లోకి మార్చుకోవాలి. ఐదర్ మీటర్ పర్ సెకండ్‌లోకి లేదా కిలోమీటర్ పర్ అవర్‌లోకి మార్చాలి. ఫస్ట్‌ది 25 మీటర్ పర్ సెకండ్ ఉంది కాబట్టి అన్నిటిని కూడా మీటర్ పర్ సెకండ్‌లోకి మార్చేద్దాం. ఈ 1500 మీటర్ పర్ మినిట్ అనే దాన్ని కూడా మీటర్ పర్ సెకండ్‌లోకి మార్చాలంటే 1500 మీటర్లు పర్ మినిట్. దాన్ని సెకండ్‌లోకి మార్చాలంటే 60 కదా! ఎందుకంటే ఒక నిమిషం అంటే 60 సెకండ్లు. కాబట్టి ఏం చెప్పొచ్చు ఇప్పుడు మనం 0, 0 తీసేస్తే 6తో కొట్టేస్తే గనుక 6 రెళ్ళు 12, 30 అంటే 65. 25 మీటర్ పర్ సెకండ్. అంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి 2 సమానంగా ఉన్నాయి.
అదేవిధంగా 90 కిలోమీటర్స్ పర్ అవర్ అనే దాన్ని కూడా మీటర్ పర్ సెకండ్‌లోకి మారిస్తే 90 ఇంటూ మీటర్ పర్ సెకండ్‌లో కంటే 5/18తో మల్టిపుల్ చేస్తాం. 18 ఒకటిలో 18 ఐదులు, 5 ఐదులు 25. ఇది కూడా ఏంటిది 25 మీటర్ పర్ సెకండ్. అంటే ఈ ఆప్షన్ ఏ 25 మీటర్ పర్ సెకండ్, ఆప్షన్ బి 25 మీటర్ పర్ సెకండ్ అండ్ ఆప్షన్ సి ఆల్సో 25 మీటర్ పర్ సెకండ్. దట్ మీన్స్ ఆల్ ది స్పీడ్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి ఏం చెప్పొచ్చు? ఏది వేగవంతమైందంటే ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ చెప్పమంటే ఆల్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ వన్. A person crosses a 600 meters long street in 5 minutes. What is his speed in kilometers per hour? ఒక వ్యక్తి 600 మీటర్ల పొడవైన ఒక వీధిని 5 నిమిషాలలో ప్రయాణించేశాడు. అటువంటప్పుడు అతని యొక్క వేగం కిలోమీటర్ పర్ అవర్‌లో ఎంత అంటున్నాడు. చూడండి 600 మీటర్లు. 600 మీటర్లు డివైడెడ్ బై 5 మినిట్స్ అన్నాడు. మీటర్ పర్ సెకండ్ గనక రాసుకున్నట్లయితే దాన్ని కిలోమీటర్ పర్ అవర్‌లోకి మనం మార్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి పైన మీటర్ రాసాను కాబట్టి కిందేమో రాస్తున్నాను సెకండ్స్. 5 నిమిషాలు అన్నాడు. 5 నిమిషాలు ఒక్కొక్క నిమిషానికి 60 సెకన్లు కాబట్టి 60తో మల్టిపుల్ చేసుకుంటే మనకేమవుతుంది? సెకండ్స్‌లోకి వచ్చేస్తాయి. మీటర్ పర్ మినిట్ ఉంది. దాన్ని కిలోమీటర్ పర్ అవర్‌లోకి మార్చాలంటే ఏం చేయాలి? ఇంటూ 18/5 కదా! ఏం లేదు సింప్లిఫై చేయడమే. 61లో 60 పదులు తీసేయొచ్చండి. 5 ఒకటిలో 5 రెళ్ళు తీసేయొచ్చు. 18 36/5. 36/5 అంటే ఏం చెప్పొచ్చు? 5 ఏళ్ళు 35 పాయింట్ 1 ఉందంటే 7.2 ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. A car covers a distance of 432 kilometers at the speed of 48 kilometers per hour. How many hours will the car covers this distance? ఒక కారు 432 కిలోమీటర్ల దూరాన్ని 48 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తుంది. మరి ఆ ప్రయాణం చేస్తానికి దానికి ఎన్ని గంటల సమయం పడుతుంది అనేది క్వశ్చన్. టైం కావాలంటే డిస్టెన్స్ అపాన్ స్పీడ్. కాబట్టి ఏం చెప్పొచ్చు? ప్రయాణించిందేమో 432 కిలోమీటర్ల దూరాన్ని. ఎంత వేగంతో వెళ్ళాడంటే 48 వేగంతో వెళ్ళాడు. టైం ఎంత పట్టిందంటే గనక చివరిలో 2 రావాలి కాబట్టి 48, 9 గంటల సమయం పట్టింది. ఎందుకంటే 48 9 అయింది. 360, 872 సరిపోయింది. 432. 9 గంటలు. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్. If current travels at a speed of 60 kilometers per hour and covers the distance in 9 hours, then in how much time will it take to travel the same distance at a speed of 90 kilometers per hour? ఒక వ్యక్తి 60 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో 9 గంటల సమయంలో కొంత దూరాన్ని ప్రయాణించాడు. ఒకవేళ అదే దూరాన్ని అతను 90 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణించినట్లయితే ఎంత సమయం పడుతుంది అనేది క్వశ్చన్. చూడండి ఒక వ్యక్తి అంట 60 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో 9 గంటల్లో ప్రయాణించిన దూరాన్ని 90 స్పీడ్‌తో వెళ్తే గనక ఎంత సమయం పట్టిద్ది అంటున్నాడు. అసలు వాడు వెళ్ళిన దూరం ఎంత అంటే 60 స్పీడ్‌తో 9 గంటలు ప్రయాణించాడు కాబట్టి ఇది వాడు మొత్తం ప్రయాణించిన దూరము. ఇప్పుడు ఇదే దూరాన్ని వాడు ఎంత స్పీడ్‌తో వెళ్తానంటున్నాడు? 90 స్పీడ్‌తో వెళ్తానంటున్నాడు. కాబట్టి 90తో డివైడ్ చేసి 9 ఒకటి 9 పదులు 0 0 కొట్టేస్తే గనక ఎంత సమయం పట్టిద్ది? 6 గంటలు. ఎంత సింపుల్‌గా చెప్పొచ్చండి. 32కి బి. నెక్స్ట్ వన్. The speed of a bus is 72 kilometers per hour. The distance covered by the bus in 5 seconds is. ఒక బస్సు యొక్క వేగం 72 కిలోమీటర్ పర్ అవర్. మరి 5 సెకన్లలో అది ఎంత దూరాన్ని ప్రయాణించింది అనేది క్వశ్చన్. 5 సెకన్లలో అది ఎంత దూరం ప్రయాణించింది చెప్పాలంటే ఒక్కొక్క సెకన్‌కి అది ఎన్ని మీటర్లు ప్రయాణిస్తుందో తెలవాలి. ఒక్కొక్క సెకన్‌కి అది ఎన్ని మీటర్లు ప్రయాణిస్తుందో దాన్ని ఏమంటాం? మీటర్ పర్ సెకండ్. స్పీడ్‌ని మీటర్ పర్ సెకండ్‌లో చెప్పడం అంటే ఒక్కొక్క సెకనుకి అది ఎన్ని మీటర్ల దూరం ప్రయాణిస్తుంది తెలుసుకోవడం. కాబట్టి ముందుగా ఈ 72 కిలోమీటర్ పర్ అవర్ ఏదైతే ఉందో దాన్ని మీటర్ పర్ సెకండ్‌లోకి మారుస్తాను. 5/18. ఇప్పుడు ఏమొచ్చిందండి? ఇది స్పీడ్ మీటర్ పర్ సెకండ్‌లోకి వచ్చింది. మీటర్ పర్ సెకండ్ రాయడం అర్థం ఏమిటంటే ఒక సెకన్‌కి ఇన్ని మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అంటే ప్రతి సెకన్‌కి ఇన్ని మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అలా మన దగ్గర ఎంత సమయం ఉంది? 5 సెకండ్స్ ఉంది. ప్రతి సెకన్‌కి ఇన్ని మీటర్ల దూరంతో 5 సెకన్లలో ఎంత దూరం ప్రయాణించిందంటే దానికి 5 రెట్లు కాబట్టి 5తో మల్టిపుల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన ఆన్సర్ ఏమైద్ది? 18 ఒకటిలో 18 4 కొట్టేస్తాను. 5 25 4 ఎంత? 100. కాబట్టి 100 మీటర్లు. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్. A man travels for 5 hours 15 minutes. If he covers the first half of the journey at 60 kilometers per hour and the rest at 45 kilometers per hour, find the total distance covered by him. A man travels for 5 hours 15 minutes. ఒక వ్యక్తి అంట మొత్తం 5 గంటల 15 నిమిషాల పాటు ప్రయాణించాడు. ఇఫ్ హి కవర్స్ ది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది జర్నీ ఎట్ 60 కిలోమీటర్స్ పర్ అవర్. అతను ప్రయాణంలో మొదటి భాగాన్ని 60 కిలోమీటర్ పర్ అవర్ వేగంతోనూ మిగతా భాగాన్ని 45 కిలోమీటర్ పర్ అవర్ వేగంతోనూ ప్రయాణించాడు. ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై హిమ్. మరి అతను ప్రయాణించిన మొత్తం దూరం ఎంత అనేది క్వశ్చన్.
ఫ్రెండ్స్ ఇక్కడ ఎప్పుడైతే ప్రయాణం సగం చేశాలో అన్నాడో, మనం అర్థం చేసుకోవాల్సింది దూరాన్ని 2 భాగాలు చేసుకున్నాడు అని. అంతేగాని టైమ్‌ని 2 భాగాలు చేశాడని కాదు. చాలామంది స్టూడెంట్స్ తప్పేం చేస్తున్నారంటే మొత్తం టైమ్ ఇచ్చాడు 5 గంటల 15 నిమిషాలు. సగం ప్రయాణం అన్నాడు. మరొక సగం ప్రయాణం అన్నాడు. సగ ప్రయాణం ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది జర్నీ అన్నాడు కాబట్టి, ప్రయాణంలో సగ దూరం కాబట్టి మనం టైమ్‌ని 2 భాగాలు చేసేసుకుందాం అనుకుంటారు. అప్పుడు ఈజీగా ఆన్సర్ కూడా వచ్చిద్ది. కానీ అది తప్పండి. ఎప్పుడైనా సరే ప్రత్యేకంగా వాడు చెప్పకుండా ప్రయాణాన్ని 2 భాగాలు చేశాడు, లేదా 3 భాగాలు చేశాడు, లేదా 4 భాగాలు చేశాడంటే అక్కడ ఉన్న దూరం ఏదైతే ఉందో ఆ దూరాన్ని అన్ని భాగాలు చేశాడని అర్థంగా చేసుకోవాలి. బై డిఫాల్ట్ దూరాన్ని అన్ని భాగాలు చేయడం. ప్రత్యేకంగా కొన్ని సందర్భాల్లో వాడే ఇస్తాడు. సమయాన్ని భాగాలుగా చేసుకొని 2 భాగాలు చేసి మొదటి సగభాగం సమయంలో ఇంత స్పీడ్‌తో, రెండవ సగభాగం సమయంలో ఇంత స్పీడ్‌తో వెళ్ళాడని వాడే ప్రత్యేకంగా ఇస్తాడు. అట్లా ఇవ్వకుండా కేవలం ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది జర్నీ, సెకండ్ హాఫ్ ఆఫ్ ది జర్నీ ఈ విధంగా అంటే ప్రయాణాన్ని భాగాలుగా మార్చడము అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది దూరాన్ని భాగాలుగా చేస్తున్నాడు. డిస్టెన్స్‌ని అలా భాగాలుగా చేస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. సరే ఈ క్వెషన్ మనం 2 విధాలుగా చేద్దాం చూడండి. వాడు దూరాన్ని 2 భాగాలు చేసేసుకొని ఒక భాగాన్ని 60 కిలోమీటర్స్/అవర్ వేగంతో, మరొక భాగాన్ని 45 కిలోమీటర్స్/అవర్ వేగంతో ప్రయాణిస్తే మొత్తం 5 గంటల 15 నిమిషాలు సమయం పట్టింది. మొత్తం ఎంత దూరం ప్రయాణించాడు అంటున్నాడు. బేసిక్‌గాను చేద్దాము. తర్వాత యావరేజ్ స్పీడ్ ద్వారాను చేయొచ్చు. 2 చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం బేసిక్‌గా గనక చేసామనుకోండి. లెట్ ద డిస్టెన్స్ బి డి కిలోమీటర్. వాడు ప్రయాణించిన మొత్తం దూరం డి కిలోమీటర్లు అనుకుందాం. దాంట్లో సగభాగం అంటే d/2 కిలోమీటర్లు. దాంట్లో సగభాగం అంటే d/2 కిలోమీటర్లు. దీన్ని ఎంత స్పీడ్‌తో వెళ్ళాడు? దీన్ని 60 స్పీడ్‌తో వెళ్ళాడు. ఇంత దూరాన్ని 60 స్పీడ్‌తో కాబట్టి 60తో డివైడ్ చేస్తే డిస్టెన్స్‌ని స్పీడ్‌తో డివైడ్ చేస్తే మనకేమొచ్చిద్ది? టైము. అంటే ఇక్కడ టైమ్ వస్తుంది. ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది జర్నీకి పట్టిన టైమ్ వస్తుంది. అదేవిధంగా రెండో భాగం అంటే అది కూడా d/2 దూరాన్ని అప్పుడు ఎంత స్పీడ్‌తో వెళ్ళాడంటే 45 స్పీడ్‌తో వెళ్ళాడు. కాబట్టి 45తో డివైడ్ చేసుకుంటే ఇక్కడ కూడా మనకి టైమ్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది జర్నీకి పట్టిన టైము, సెకండ్ హాఫ్ ఆఫ్ ది జర్నీకి పట్టిన టైము మొత్తం కలుపుకుంటే టోటల్ టైమ్ అవ్వాలి. టోటల్ టైమ్ ఎంత ఇచ్చాడు? 5 గంటల 15 నిమిషాలు. ఇవన్నీ కిలోమీటర్‌లో రాసాం కాబట్టి టైమ్ ఇటేపు ఎలా రాయాలి? గంటల్లోనే రాయాలి. కాబట్టి 5 గంటల 15 నిమిషాలని 5/1/4 గంటలుగా రాయొచ్చు. అంటే 5 4 21 21/4 గంటలు. ఈ విధంగా బేసిక్‌గా రాసేసుకున్నా సరే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇబ్బంది ఏమి లేదు. డి కోసం అక్కడ సాల్వ్ చేయొచ్చు. డైరెక్ట్‌గానే మనకి డి అనేది వచ్చేస్తుంది. మీరు అన్నిట్లో కూడా 2, 2 క్యాన్సిల్ అయితే ఇక్కడ కూడా 2 తీసేయచ్చు. 2, 2 తీసేయచ్చు. ఇక్కడ కూడా 2 తీసేయచ్చు. పైన ఏం రాసుకోవచ్చు మనం అప్పుడు 105D డివైడెడ్ బై 60 × 45 లేదా మీరు 180 తీసుకొని ఒకేసారి రాసుకోవచ్చండి. కింద మేము 180 రాసుకుంటామన్నా రాసుకోవచ్చు. 60కి 45 2 డివిజిబుల్ అవుతాయి కాబట్టి. లేదనుకుంటే ఇటు 45 ఇటు 60 105D ఈ విధంగా రాసేసుకొని 21/2 అయినా రాయొచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఎట్లా రాసినా ఒకటే. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయొచ్చు. ఇప్పుడు 21 ఒకటిలో 21 ఐదులండి. 5 ఒకట్లు 5 9లు. 2 ఒకట్లు 2 30లు. కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 270 కిలోమీటర్లు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 270 కిలోమీటర్లు. ఈజీగా మనకి బేసిక్ ద్వారా వచ్చేసింది. ఇబ్బందే లేదు. సరే. బేసిక్ మాకొద్దన్న. ఈక్వేషన్ మేము సాల్వ్ చేయము. బేసిక్ వద్దు. మరి ఎలా చేయాలి? ఫ్రెండ్స్ మనం ఏం చెప్పుకున్నాము? 2 సమాన దూరాలను 2 వేరు వేగాలతో ప్రయాణించినప్పుడు యావరేజ్ స్పీడ్ ఏం చెప్పుకున్నాము? యావరేజ్ స్పీడ్ వచ్చేటప్పటికి 2ab/a+b అని చెప్పుకున్నాం కదా! అంటే ఇప్పుడు అతను 2 సమాన దూరాలను 2 వేరు వేగాలతో ప్రయాణించాడు కాబట్టి యావరేజ్ స్పీడ్ ఎలా తీసుకోవచ్చు? 2 × 60 × 45 డివైడెడ్ బై a+b అంటే 60, 45 కూడుకుంటే 105. ఇది యావరేజ్ స్పీడ్. మనందరికీ తెలుసు స్పీడ్ ఇంటూ టైమ్ గివ్స్ ది డిస్టెన్స్ కదా! స్పీడ్‌ని టైమ్‌తో మల్టిపుల్ చేసుకుంటే మనకు డిస్టెన్స్ వస్తది. వాడి యొక్క యావరేజ్ స్పీడ్ తెలుసు. అంటే మొత్తం ప్రయాణానికి వాడి యొక్క యావరేజ్ స్పీడ్ తెలుసు. అలా ఎంత సమయం పాటు ప్రయాణించాడు? ఇంత వేగంతో ఎంత సమయం పాటు ప్రయాణించాడంటే 5 గంటల 15 నిమిషాలు. దాన్నే మనం 21/4 గంటగా రాస్తాం. కాబట్టి ఇంత వేగంతో ఇంత సమయం పాటు ప్రయాణిస్తే ఎంత దూరం ప్రయాణించాడో వచ్చింది. ఇప్పుడు ఎంత దూరం ప్రయాణించాడంటే ఏం చెప్పుకోవచ్చు? 21 ఒకట్లు 21 ఐదులు కదా! 4 5లు 20, 23లు ఏం చెప్పొచ్చు ఇప్పుడు? 2 3లు 6, 45 × 6 240 ఒక 30 270. ఏంటి అయ్యి? కిలోమీటర్లు. 270 కిలోమీటర్లు. ఎలా చేసినా వచ్చిద్దండి. ఆప్షన్ డి 34కి డి. ఫ్రెండ్స్ ఈ బేసిక్ చేయడం అనేది టైమ్ స్పీడ్ డిస్టెన్స్ వరకు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. నేను ఇంతవరకు ఏ చాప్టర్‌కి కూడా మీకు బేసిక్ మీద తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి అని చెప్పలేదు. కానీ టైమ్ స్పీడ్ డిస్టెన్స్‌కి సంబంధించి టైమ్ స్పీడ్ డిస్టెన్స్ అన్నానంటే ఈ ఒక చాప్టర్‌నే కాదు. టైమ్ స్పీడ్ డిస్టెన్స్, ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఈ 3 చాప్టర్‌లు అదేవిధంగా రేసెస్ అండ్ గేమ్స్‌లు కూడా దీంట్లో భాగమే. కాబట్టి
ఈ 4 చాప్టర్‌లు ఒకే భాగం. టైమ్, స్పీడ్, డిస్టెన్స్ అనే చాప్టర్‌లోయే. కానీ మనం నేర్చుకోవడానికి ఈజీగా ఉండడం కోసం, నేర్చుకునే స్టూడెంట్‌కి ఈజీగా ఉండడం కోసం 4 సెపరేట్ చాప్టర్‌లుగా విడగొట్టి చెబుతూ ఉంటాం. కానీ 4 కూడా ఒకే కాన్సెప్ట్ కిందకొస్తాయి. టైమ్, స్పీడ్, డిస్టెన్స్ అనే చాప్టర్‌లో భాగాలే. కాబట్టి నేను ఎప్పుడైతే టైమ్, స్పీడ్, డిస్టెన్స్‌లో బేసిక్‌లు కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి అన్నానంటే, కేవలం ఈ ఒక్క చాప్టర్ అనే కాదు, రాబోతున్న ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, అదేవిధంగా రేసెస్ అండ్ గేమ్స్ అనే చాప్టర్స్‌ని కూడా కలుపుకొని మాట్లాడుతున్నానని అర్థం చేసుకోండి. ఈ 4 కూడా ఒకే చాప్టర్. కాబట్టి నేను ఎప్పుడైతే బేసిక్ ప్రాక్టీస్ చేయండి అన్నానంటే, ఈ ఒక్క చాప్టర్‌లోనే కాదు, ఆ చాప్టర్స్‌లో కూడా నేను ఎక్కడైతే బేసిక్ చెబుతానో, ఆ బేసిక్ తప్పనిసరిగా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇది ఈజీగా ఉంది కదా! ఇక్కడ డీల్ రాయడం, ఇయన్నీ రాయడం దేనికి అనొద్దు. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే కొంత లెవెల్ దాటిన తర్వాత, మీరు ఒకవేళ కేవలం రైల్వే ఎగ్జామ్స్, కానిస్టేబుల్ ఎగ్జామ్స్, ఎస్ఎస్‌సి జీడీ లేదా ఆ ఇంటర్మీడియేట్ లెవెల్ వరకి ఎగ్జామ్స్ గనక ప్రిపేర్ అవుతూ ఉంటే, మీకు ఈ బేసిక్ మెథడ్ ఏదైతే బేసిక్ కాకుండా షార్ట్ కట్స్ మెథడ్ ఏవైతే చెబుతున్నామో అవి చాలు. అవి నేర్చుకుంటే సరిపోయిద్ది. అలా కాకుండా మీరు ఏపీఆర్ తెలంగాణ ఎస్ఐకి గాని, ఎస్ఎస్‌సి సీజీఎల్‌కి గాని, బ్యాంకింగ్ ఎగ్జామ్స్‌కి గాని, బ్యాంకు పీఓ‌లకి గాని, ఆర్‌బీఐ కండక్ట్ చేసే ఎగ్జామ్స్‌కి గాని, ఇటువంటి కొద్దిగా మంచి స్థాయి ఉన్న ఎగ్జామ్స్ గనక ప్రిపేర్ అవుతూ ఉంటే, బేసిక్ మెథడ్‌ని మాత్రమే బేస్ చేసుకొని క్వెషన్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఇచ్చే క్వెషన్స్ ఈ షార్ట్ కట్స్ ద్వారా వచ్చే క్వెషన్స్ యొక్క స్థాయిని మించిపోతాయి. కొంత స్థాయి దాటిన తర్వాత మనకి ఏ షార్ట్ కట్లు పనిచేయవు. ఖచ్చితంగా ప్యూర్‌గా మనకి కంటెంట్ ఉండి, మన కాన్సెప్టువల్‌గా బేసిక్ మెథడ్ ద్వారానే సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ క్వెషన్స్ అలా డిమాండ్ చేస్తాయి. ఆ స్థాయికొచ్చి ఎగ్జామ్స్ మీరు రాయాలనుకుంటే ఖచ్చితంగా బేసిక్ మెథడ్ ఏదైతే చెబుతున్నానో అది కూడా ప్రాక్టీస్ చేయండి. దానికి ఆల్టర్‌నేట్‌గా ఏదైనా షార్ట్ కట్ ఉంటే చెబుతూనే ఉంటాను. షార్ట్ కట్ అనేది చెప్పాను కదా! కొన్ని ఎగ్జామ్స్ వరకి సరిపోతుంది. అంతేగాని నేను పర్టిక్యులర్‌గా చెప్పిన ఎగ్జామ్స్ బ్యాంకింగ్ లెవెల్ గాని, ఎస్ఎస్‌సి సీజీఎల్ గాని, ఎస్ఐ ఎగ్జామ్స్ గాని, సబ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎగ్జామ్స్ గాని ప్రిపేర్ అవ్వాలనుకుంటే బేసిక్ మెథడ్ కూడా తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి. ఆ లెవెల్ ఆఫ్ క్వెషన్స్ మనం కేవలం బేసిక్ మెథడ్స్ ద్వారా మాత్రమే సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. 34కి డి. నెక్స్ట్ వన్. Ashok left from place A for place B at 8 a.m. and Rahul left place B for place A at 10 a.m. The distance between place A and B is 637 kilometers. If Ashok and Rahul are traveling at uniform speed of 39 kilometers per hour and 47 kilometers per hour respectively, at what time will they meet? మంచి క్వశ్చన్ చూడండి. అశోక్ లెఫ్ట్ ఫ్రమ్ ప్లేస్ ఏ ఫర్ ప్లేస్ బి అట్ 8 a.m. అశోక్ అనే వ్యక్తి ఏ అనే ప్లేస్ నుంచి బి అనే ప్లేస్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉదయం 8 గంటలకి ఏ దగ్గర మొదలెట్టాడు. రాహుల్ లెఫ్ట్ ప్లేస్ బి ఫర్ ప్లేస్ ఏ అట్ 10 a.m. రాహుల్ బి అనే ప్లేస్ దగ్గర మొదలై ఏకి రావాలనే ఉద్దేశంతో ఉదయం 10 గంటలకు అతని యొక్క ప్రయాణాన్ని ప్రారంభించాడు. ద డిస్టెన్స్ బిట్వీన్ ప్లేస్ ఏ అండ్ బి 637 కిలోమీటర్స్. ఈ ఏ మరియు బి అనే రెండు ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య 637 కిలోమీటర్ల దూరం ఉంది. If Ashok and Rahul are traveling at uniform speeds of 39 kilometers per hour and 47 kilometers per hour respectively. ఈ ఇద్దరు వ్యక్తులు అశోక్ మరియు రాహుల్ ఇద్దరు కూడా వరుసగా 39 కిలోమీటర్ పర్ అవర్ మరియు 47 కిలోమీటర్ పర్ అవర్ వేగాలతో ప్రయాణిస్తూ ఉన్నట్లయితే వాళ్ళిద్దరూ ఎప్పుడు కలుసుకుంటారు అనేది క్వశ్చన్. ముందు సినారియో నేను చక్కగా మీకు డయాగ్రామ్ గీసి చూపిస్తాను. వన్స్ అది అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం నుంచి మనం డయాగ్రామ్ గీయాల్సిన అవసరం ఏమీ లేదు. అది నెసెసిటీ కాదు. జస్ట్ అర్థం చేసుకోవడం కోసం మీకు ఒకసారి రాసి చూపిస్తాను. ఏ మరియు బి అనే రెండు ప్లేసులు ఉన్నాయంటండి. ఏ మరియు బి అనే రెండు ప్లేసులు ఉన్నాయి. ఈ ప్లేస్‌ని ఏ అంటున్నాను, ఈ ప్లేస్‌ని బి అంటున్నాను. ఆ రెండిటి మధ్య అంట 637 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ రెండిటి మధ్య 637 కిలోమీటర్ల దూరం ఉంది. ఫ్రెండ్స్ నేను ఎప్పుడైనా చేత్తో గీస్తున్నాను కాబట్టి గీత వంకర పోయినా సరే మీరు అది స్ట్రెయిట్ లైన్‌గానే భావించాలి. వంకరగా గీశాను కాబట్టి రోడ్ కూడా వంకర ఉందని కాదు, స్ట్రెయిట్ లైన్‌లో ఉన్నాయని. చేత్తో గీస్తున్నాం కాబట్టి వంకర పోవడం సహజం. సరే. ఇప్పుడు ఏబి అనే రెండు ప్లేసెస్ ఉన్నాయి. రెండిటి మధ్య 637 కిలోమీటర్ల దూరం ఉంది. ఏ అనే ప్లేస్ నుంచి అశోక్ అనే వ్యక్తి బయలుదేరుతున్నాడు. ఏ అనే ప్లేస్ నుంచి అశోక్ అనే వ్యక్తి బయలుదేరుతున్నాడు. ఎన్నింటికి బయలుదేరుతాడంటే ఉదయం 8 AM ఉన్నది ఉదయం 8 AM. మరి అశోక్ అనే వ్యక్తి ఇటువైపు వెళ్తున్నాడు. ఎంత వేగంతో వెళ్తున్నాడంటే 39 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తున్నాడు. అదేవిధంగా బి అనే ప్లేస్ నుంచి ఏకి రావాలనే ఉద్దేశంతో ఇటువైపుకి ఎవరు ప్రయాణిస్తున్నారంటే రాహుల్ అనే వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. రాహుల్ అతని యొక్క ప్రయాణాన్ని ఎన్నింటికి స్టార్ట్ చేశాడంటే ఉదయం 10 AM స్టార్ట్ చేశాడు. 10 AM. అదేవిధంగా అతని యొక్క వేగం ఎంత అంటే 47 కిలోమీటర్ పర్ అవర్. రాహుల్ అనే వ్యక్తి ఏమో ఇటువైపుకి 10కి స్టార్ట్ అయ్యి 47 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తున్నాడు. ఇటువంటి క్వశ్చన్స్‌లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇద్దరి యొక్క రిలేటివ్ స్పీడ్ ఆపోజిట్ డైరెక్షన్‌లో వస్తున్నారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏమైద్ది? సమ్ ఆఫ్ ది స్పీడ్స్ అయింది కదా! సమ్ ఆఫ్ స్పీడ్స్ అవుతుంది. మనందరికీ తెలుసు. ఎప్పుడు మరి రిలేటివ్ స్పీడ్ మనకు ఉపయోగపడిద్ది అంటే ఇద్దరు కూడా పర్టిక్యులర్‌గా ఒకే టైంలో గనక స్టార్ట్ అయ్యి లేదా ఒకే టైం నుంచి మనం లెక్కేసుకుంటే అప్పుడు రిలేటివ్ స్పీడ్ మనకి ఈజీగా ఉంటుంది. కానీ ఇక్కడ అశోక్ ఏమో ఉదయం 8కి బయలుదేరాడు. రాహుల్ ఏమో ఉదయం 10కి బయలుదేరాడు.
కాబట్టి ఏం చేస్తామంటే రాహుల్ బయలుదేరే సమయం ఏదైతే ఉందో 10, అప్పటిదాకా అశోక్ ఒంటరిగా ఎంత దూరం కవర్ చేసేసాడు అనేది తీసుకుంటాం. అశోక్ 8కి బయలుదేరాడు. రాహుల్ 10కి కాబట్టి అశోక్ దగ్గర 2 గంటల సమయం ఉంది. ఒంటరిగా ప్రయాణించాడు. ఆ 2 గంటల సమయం పాటు అశోక్ అనే వ్యక్తి ఒంటరిగా ప్రయాణించాడు కాబట్టి వాడి యొక్క వేగం ఎంత? 39 కిలోమీటర్/h చొప్పున 2 గంటలు ప్రయాణించాడు కాబట్టి వాడు ఎంత దూరం ప్రయాణించాడండి? మొత్తం 78 కిలోమీటర్ల దూరం ప్రయాణించేశాడు. 78 కిలోమీటర్ల దూరం ప్రయాణించేశాడు. ఇప్పుడు సమయం ఎంత అయింది? 10 అయింది. ఇప్పుడు నుంచి ఆ మధ్యలో మిగిలిపోయిన దూరాన్ని ఇద్దరు కలిసి కవర్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఈ అశోక్ అనే వ్యక్తి ఈ 2 గంటల్లో 78 కిలోమీటర్ల దూరం ప్రయాణించేశాడు కాబట్టి ఇప్పుడు ఏకి బికి మధ్య ఈ 637లో 78 కిలోమీటర్లు తీసేస్తే ఇక మిగిలిన దూరం ఏదైతే ఉందో అక్కడ అంటే ఏ నుంచి ఒక 78 కిలోమీటర్ల దూరంలో 78 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు అశోక్ అనే వ్యక్తి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు టైం ఎంత అయింది? 10 అయింది. ఇప్పుడు ఇంక ఈ మధ్యలో దూరం ఎంత ఉంటుందండి? ఈ 637 కిలోమీటర్లలో అశోకు 78 కిలోమీటర్ల దూరం ప్రయాణించేశాడు. ఇక మిగిలింది ఎంత అంటే 637లో మనం 78 తీసేయాలి కదా. మనం 37 తీసేసామనుకోండి, 600 37 తీస్తే 40 38 51 తీసేయాలి. ఇంకా 51 తీసేస్తే కనుక 549 లేదంటే డైరెక్ట్గా మీరు 17లో నుంచి 8 9 13లో నుంచి 7 పోతే 5 కదా. 5 13 నుంచి 7 పోతే 5 5లో నుంచి ఓకే 559. కాబట్టి ఈ మధ్యలో 559 కిలోమీటర్లు 559 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇప్పుడు ఈ 559 కిలోమీటర్ల దూరాన్ని ఇద్దరు కలిసి మళ్ళీ ఇక్కడ ఎందుకంటే 10 అయిపోయింది టైము, వీడు కూడా ప్రయాణం ప్రారంభించాడు కాబట్టి ఇద్దరు కలిసి కవర్ చేయాలి. కాబట్టి ఏం తీసుకుంటాము అంటే ఇప్పుడు ఈ 559 కిలోమీటర్ల దూరాన్ని ఇద్దరు కలిసి అంటే రిలేటివ్ స్పీడ్ ఏమైపోయింది? వీడిదేమో 39, వీడిదేమో 47. కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏమైపోయిందండి? 39 47 కూడుకుంటే ఇటేపు 1 ఇస్తే 40 1 46 86. కాబట్టి ఇప్పుడు దీన్ని 86 స్పీడ్తో వీళ్ళు కవర్ చేయాలి. 86 స్పీడ్తో కవర్ చేయాలి. మరి ఎంత పట్టింది టైం అంటే 43తో 43 రెళ్ళు 43 ఒకట్లు 43 129 43 మూళ్ళు 13/2 అంటే 6:30 గంట 6.5 అవర్ పట్టిద్దండి. 6:30 గంటలు పట్టిద్ది. ఎప్పుడు నుంచి అంటే 10 గంటల నుంచి. ఎందుకంటే రెండో వ్యక్తి బయలుదేరింది 10 నుంచి, అక్కడి నుంచి మనం లెక్కేసుకున్నాం లెక్క మొత్తం. కాబట్టి 10 నుంచి 6:30 అంటే 16:30 అంటే సాయంత్రం 4:30. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏం చెబుతాం? ఆప్షన్ బి అని ఆన్సర్ చెబుతాం. ఇది సినారియో అనమాట. ఈ క్వశ్చన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎలా చేయాలి అనేది. కానీ ఈ డయాగ్రామ్ అంతా గీయకుండా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి నెక్స్ట్ టైం నుంచి. మరి ఎట్లా చేయాలి? మొత్తం తుడిపేస్తున్నాను. మరలా క్వశ్చన్ చదువుతాం. నెక్స్ట్ టైం ఎలా చేయాలి దీని అనేది చూద్దాం. మంచి క్వశ్చన్, ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో ఎక్కువ వస్తాయి. అందుకని నేను టైం ఎక్కువ తీసుకునైనా సరే మీకు 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసినా సరే చక్కగా మీకు అర్థం అవ్వాలి. అశోక్ అనే వ్యక్తి అంటే ఏ అనే ప్లేస్ నుంచి బయలుదేరాడు, బి అనే ప్లేస్కి వెళ్ళాలి. వాడు ఉదయం 8కి బయలుదేరాడు. వాడి యొక్క వేగం 39 కిలోమీటర్/h. ఏ మరియు బి మధ్య దూరమేమో 637 కిలోమీటర్లు. ఆ బి అనే ప్లేస్ నుంచి వేరే వ్యక్తి ఉదయం 10కి బయలుదేరి ఇటు ఎదురుగా వస్తున్నాడు వీడికి. వాడి వేగమేమో 47 కిలోమీటర్/h. ఇది కదా సినారియో. అక్కడ వాళ్ళ పేర్లు పక్కన పెట్టండి. 2 ప్లేసెస్ ఉన్నాయి. ఆ 2 ప్లేసెస్ మధ్య కొంత దూరం ఉంది. ఎంత ఇచ్చాడు? 637 కిలోమీటర్ల దూరం ఇచ్చాడు. ఉదయం 8కి బయలుదేరి ఒక వ్యక్తి ఏమో ఏ నుంచి బికి వెళ్ళాలనే ఉద్దేశంతో, ఉదయం 10కి బయలుదేరి ఒక వ్యక్తి బి నుంచి ఏకి రావాలనే ఉద్దేశంతో ప్రయాణిస్తూ ఉన్నారు. ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో ప్రయాణిస్తున్నారు కాబట్టి మనకి రిలేటివ్ స్పీడ్ ఉపయోగపడింది. మరి రిలేటివ్ స్పీడ్ అనేది స్పీడ్ ఎక్కడ చెప్పుకుంటాం? పర్టికులర్గా ఒక యూనిట్ ఆఫ్ టైంకి చెప్తూ ఉంటాం. అంటే ఇద్దరు కలిసి కొంత సమయం పాటు ప్రయాణించాలి. ఇద్దరు కలిసి కొంత దూరం ప్రయాణించాలి అంటే ఖచ్చితంగా ఇద్దరు మూవింగ్లో ఉండాలి. కాబట్టి ముందుగా ఏం చెబుతామంటే వీడు 8కి బయలుదేరాడు, వీడు 10కి బయలుదేరాడు. కాబట్టి ఈ 2 గంటల సమయంలో ఉన్న ఆ 637 కిలోమీటర్ల దూరంలో ఈ అశోక్ అనే వ్యక్తి, మొదటగా బయలుదేరిన వ్యక్తి ఎంత దూరాన్ని తగ్గించేశాడు లేదా ఎంత దూరం ఆల్రెడీ ప్రయాణించాడు అనేది తీసేస్తే ఇక 10 కాడి నుంచి వాళ్ళిద్దరూ కలిసి కవర్ చేయాల్సిన దూరం వచ్చింది. ఆ ఉద్దేశంతో నెక్స్ట్ టైం నుంచి ఇటువంటి క్వశ్చన్స్ మనం ఎప్పుడైనా చూసినట్లయితే 8 నుంచి 10 దాకా 2 గంటల సమయం ఉంది. ఆ 2 గంటల సమయంలో గంటకి 39 చొప్పున వాడు 78 కిలోమీటర్లని కవర్ చేసేసాడు. ఇంకా ఎంత ఉంది అబ్బాయి వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ అంటే కనుక 637లో నుంచి ఈ 78 మనము తీసేసుకోవాలి. 17లో నుంచి 8 పోతే 9, 13లో నుంచి 7 పోతే 5 559 కిలోమీటర్లు. 559 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు ఈ 559 కిలోమీటర్లని వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణిస్తారు. కాబట్టి 559ని రిలేటివ్ స్పీడ్ ఏదైతే ఉందో దాంతో డివైడ్ చేస్తాం. రిలేటివ్ స్పీడ్ అంతా 39 47 కూడుకోవాలి. ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో ప్రయాణిస్తున్నారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ కూడుకుంటాం. 39 ఒకటి ఇస్తే 40, అదొక 46.
559/86 తీసుకుంటాం. సింప్లిఫై చేసుకుంటే గనక 43 రెళ్ళు, 43 ఒకట్ల 43, 129 అంటే 43 మూళ్ళు, 13/2 అంటే గనక 6.5, 6.5 గంటలంటే గనక ఎప్పటి నుంచి? 10 గంటల నుంచి. 10 నుంచి 6:30 అంటే 16:30. దాన్నే మనము సాయంత్రం 4:30 అంటుంటాం. బొమ్మ, గిమ్మ గీయకుండా ఈ విధంగా ఆలోచించుకొని మనం ఆన్సర్ చెప్పాలండి నెక్స్ట్ టైమ్ నుంచి. ఫ్రెండ్స్, ఎస్ఎస్‌సి సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, రైల్వే ఎగ్జామ్స్, ఏపీఆర్ తెలంగాణ, ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఈ విధంగా అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం ఒక ది బెస్ట్ అండ్ ఎక్స్క్లూజివ్ కంప్లీట్ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కాంబో కోర్సుని నేను ఆఫర్ చేస్తూ ఉన్నాను. ఈ కోర్సులో భాగంగా ఇండియాలో మరెవ్వరూ టీచ్ చేయని విధంగా ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ మీడియం రీసెంట్ ఎడిషన్ని, అదేవిధంగా కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ రీసెంట్ ఎడిషన్ని కంప్లీట్గా సాల్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ కోర్సులో ముందుగా ప్రతి చాప్టర్కి సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా కంప్లీట్ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తరువాత ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీసెంట్ ఎడిషన్లో ఇచ్చిన ప్రతి ఒక్క ప్రశ్నని కూడా కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్ కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తరువాత మరికొంత ప్రాక్టీస్ కోసం, అదేవిధంగా ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్ కోసం కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ రీసెంట్ ఎడిషన్ బుక్లో ఇచ్చిన ప్రతి ఒక్క ప్రశ్నని కూడా కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్ కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ ఒక్క కోర్సుకు మాత్రమే ఉన్న ప్రత్యేకతలు ఏమిటి అంటే ప్రతి చాప్టర్కి కూడా సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా కంప్లీట్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2 పుస్తకాలలో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్ కట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం మీద 10,000 కంటే ఎక్కువ ప్రశ్నలను ది బెస్ట్ షార్ట్ కట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ 2 పుస్తకాలు కూడా రీసెంట్ ఎడిషన్ అండి, మార్కెట్లో దొరుకుతున్న రీసెంట్ అప్డేటెడ్ బుక్స్. కాబట్టి రెండింటిలోనూ మనము అప్డేటెడ్ కంటెంట్నే పొందుతూ ఉన్నాము. క్లాసెస్ మొత్తము కూడా డిజిటల్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 2 పుస్తకాలు కేవలం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. తెలుగు మీడియం విద్యార్థుల కోసం ప్రతి ఒక్క ప్రశ్నను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి తెలుగు క్వశ్చన్స్ కూడా వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బుక్లో మనం ఏం చాప్టర్స్ కవర్ చేస్తామనేది ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ బుక్లో ఏ చాప్టర్స్ కవర్ అవుతాయి అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కంప్లీట్ సిలబస్ కవర్ చేయడం జరుగుతుందండి. ఏ ఒక్క చాప్టర్ కూడా మిస్ చేయడం అనేది ఉండదు. ఫ్రెండ్స్, ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్ ప్లే స్టోర్ నుంచి క్వాంట్ యాప్సెస్ అని మన యొక్క ఛానల్ నేమ్తోనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా యాప్ యొక్క లింకుని ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయినా సరే మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే ఒకే కోర్సుతో ది బెస్ట్ కంటెంట్ అండ్ ది బెస్ట్ కాన్సెప్ట్ని నేర్చుకోవాలనుకుంటే ఈ కోర్సులో తప్పనిసరిగా జాయిన్ అవ్వచ్చు. ఇటువంటి కోర్సు ఇండియాలో మరొకటి లేదు అని నేను తప్పనిసరిగా చెప్పగలను. ఫ్రెండ్స్, మీరు కోర్సు గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి లేదా వాట్సాప్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ లేదా మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్స్లో వస్తూ ఉంటాయి. ఈ మోడల్ చాలా మంచి మోడల్. ఇదే మోడల్ నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి డయాగ్రామ్ అనేది లేకుండా ఆ సినారియోని అర్థం చేసుకొని సింగిల్ స్టెప్స్తో మనం ఎలా ఆన్సర్ని చేయాలనేది ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. మంచి క్వశ్చన్, మంచి కాన్సెప్ట్. 35కి బి. నెక్స్ట్ వన్, a car goes 20 meters in a second. Find its speed in km/h. ఒక కారు ఒక సెకండ్లో 30 మీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుందంట. మరి దాని వేగం km/hలో ఎంత అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్, 20 మీటర్స్ని ఒక సెకండ్లో ప్రయాణించడం అంటే ఏమిటండి? 20 మీటర్స్ని ఒక సెకండ్లో ప్రయాణించడం అంటే వాడి యొక్క వేగం చెబుతున్నాడు. ఒక సెకండ్కి 20 మీటర్ల దూరం వెళ్తున్నాడు అంటే 20 మీటర్ పర్ సెకండ్ అనేది 20 మీటర్ పర్ సెకండ్ అనేది స్పీడ్ ఇచ్చినట్టే కదండి. ఒక సెకండ్లో 20 మీటర్ల దూరాన్ని ప్రయాణిస్తున్నాడు అంటే వాడు డైరెక్ట్గా స్పీడ్ ఇచ్చినట్టే. దాని యొక్క స్పీడ్ 20 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చినట్టే. ఈ జస్ట్ సింపుల్గా ఏం చేయాలి మనం? ఆ 20 మీటర్ పర్ సెకండ్లో ఇచ్చిన దాన్ని ఏం చేయాలి? km/hలోకి మార్చాలి. కాబట్టి ఇంటూ 18/5, 5 ఒకట్లు 5 4 18 72. ఇప్పుడు ఎట్లా మారింది? km/hలోకి మారింది. km/h 72. ఆప్షన్ బి. వెరీ సింపుల్ కదండి. ఫ్రెండ్స్, స్పీడ్ యొక్క డెఫినేషన్ అనేది మనకి చాప్టర్ మొత్తం మీద కూడా క్వశ్చన్స్ సాల్వ్ చేస్తానికి ఉపయోగపడుతూనే ఉంటుంది. నేను మీకు ఎప్పుడు చెబుతూనే ఉన్నాను, స్పీడ్ యొక్క డెఫినేషన్ కనుక మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే టైం స్పీడ్ సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ అర్థమైపోతుంది. క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే.
నెక్స్ట్ వన్. Two men P and Q start a journey from the same place at a speed of 3 kilometers per hour and 3.5 kilometers per hour respectively. They move in same direction. Then what is the distance between them after 4 hours? Two men P and Q start a journey from the same place at a speed of 3 kilometers per hour and 3.5 kilometers per hour respectively. P, Q అనే ఇద్దరు వ్యక్తులంట ఒకే ప్లేస్ నుంచి ఒకే సమయంలో వారి యొక్క ప్రయాణాన్ని ప్రారంభించారు. వారి యొక్క వేగాలు వరుసగా 3 kilometers per hour and 3.5 kilometers per hour గా ఉన్నాయి. ఇఫ్ దే మూవ్ ఇన్ ది సేమ్ డైరెక్షన్ దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఆఫ్టర్ 4 hours? మరి 4 గంటల తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఎంత దూరం గ్యాప్ ఉంటుంది అనేది వచ్చింది. రిలేటివ్ స్పీడ్ గురించి కాన్సెప్ట్ చెప్పేటప్పుడు నేను మీకు చెప్పాను, ఒకే ప్లేస్లో బయలుదేరి ఒకే వైపు కనుక ప్రయాణిస్తూ ఉన్నట్లయితే ఒక యూనిట్ ఆఫ్ టైం తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఎంత దూరం అయితే ఉంటుందో ఆ దూరము దేనికి సమానం అయితే రిలేటివ్ స్పీడ్కి సమానం అవుతుంది. రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటి? స్పీడ్ అంటే ఏమి? దూరమే కదా. కాబట్టి ఆ పర్టికులర్ యూనిట్ ఆఫ్ టైం తర్వాత వారిద్దరి మధ్య ఉండే దూరాన్ని మనం రిలేటివ్ స్పీడ్ అంటాము. ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఒకే ప్లేస్లో ఒకే టైంలో బయలుదేరి ఒకే దిశలో వెళ్తూ ఉన్నారు విత్ డిఫరెంట్ స్పీడ్స్. ఒకడేమో 3 kilometers per hour వేగంతో, ఒకడేమో 3.5 kilometers per hour వేగంతో. అక్కడ ఇచ్చిన 3 kilometers per hour అనే దానికి సరైన అర్థం ఏమిటి? 1 గంటలో వాడు 3 kilometers దూరం ప్రయాణిస్తాడు అని. మరి 3.5 kilometers per hour అంటే అర్థం ఏమిటి? 1 గంటలో 3.5 kilometers దూరం ప్రయాణిస్తాడు అని. ఒకడేమో 1 గంటలో 3.5 kilometers దూరం ప్రయాణించాడు, ఒకడేమో 1 గంటలో 3 kilometers దూరం ప్రయాణించాడు. అంటే 1 గంటలో వాళ్ళిద్దరి మధ్య 1/2 kilometer దూరం ఉంటుంది. 1 గంటలో వాళ్ళిద్దరి మధ్య 1/2 kilometer దూరం ఉంటుంది. ఎంత ఉంటుందండి? 1/2 kilometer దూరం ఉంటుంది 1 గంటలో. అలా ఎన్ని గంటలు అన్నాడు? 4 గంటలు. కాబట్టి 4 గంటల్లో వాళ్ళిద్దరి మధ్య ఎంత దూరం ఉంటుంది అబ్బాయి అంటే కనుక 2 kilometers దూరం ఉంటుంది. ఆప్షన్ సి అయిపోయింది. ఓకే, స్పీడ్ అంటే ఏమిటి అంటే చాలు. స్పీడ్ అంటే ఏమిటి? ఆ పర్టికులర్ యూనిట్ ఆఫ్ టైంలో వాళ్ళు ప్రయాణించే దూరాన్నే స్పీడ్ అంటాం. వీడేమో 3 kilometers ప్రయాణిస్తున్నాడు, వాడేమో 3.5 kilometers దూరం ప్రయాణిస్తున్నాడు. 1 గంటకి వాళ్ళిద్దరి మధ్య 1/2 kilometer దూరం ఉంటే 4 గంటలు అంటే దానికి 4 రెట్లు. కాబట్టి 1/2 4తో మల్టిపుల్ చేశాను. 2 ఆన్సర్ వచ్చేసింది 2 kilometers. అయిపోయింది. నెక్స్ట్ వన్. రోహన్ కవర్స్ 2/3 of a certain distance in 2 hours 30 minutes at the rate of x kilometers per hour. He covers the remaining distance at the rate of x plus 2 kilometers per hour in 50 minutes. What is the total distance? Rohan covers 2/3 of a certain distance in 2 hours 30 minutes at the rate of x kilometers per hour. రోహన్ అనే వ్యక్తి మొత్తం దూరంలో 2/3 వంతు దూరాన్ని 2 గంటల 30 నిమిషాల్లో కవర్ చేశాడు విత్ ద స్పీడ్ ఆఫ్ x kilometers per hour. అదేవిధంగా అతను ఇక మిగతా దూరాన్ని x plus 2 kilometers per hour వేగంతో 50 నిమిషాల్లో ప్రయాణించేశాడు. అటువంటిప్పుడు అతను ప్రయాణించిన మొత్తం దూరం ఎంత అంటున్నాడు. ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ అతను మొదటి 2/3 వంతు దూరాన్ని x kilometers per hour వేగంతో ప్రయాణించాడు అన్నాడు. ఇంకా మిగతా భాగం ఏదైతే ఉందో దాన్ని x plus 2 kilometers per hour వేగంతో ప్రయాణించాడు అంటున్నాడు. అక్కడ x అనేది మనకు తెలవదు, మరియు ఆ దూరాలకి వాడు తీసుకున్న సమయం మనకి తెలుసు. మనకి స్పీడ్ ఏదైతే ఉందో ఆ స్పీడ్ని కనుక మనం టైంతో మల్టిపుల్ చేసుకుంటే మనకేం వచ్చింది? డిస్టెన్స్ వచ్చింది కదా. కాబట్టి ఏం చేద్దాం? సింపుల్గా x స్పీడ్తో వాడు 2.5 గంటల్లో అంటే 2 గంటల 30 నిమిషాలు అంటే 2.5 గంటే కదా. x స్పీడ్తో 2.5 గంటల్లో వాడు ప్రయాణించిన దూరాన్ని తీసుకుందాం. x స్పీడ్తో 2.5 గంటలు అంటే 5/2 ఇంత టైంలో వాడు ప్రయాణించే దూరం ఇది. ఈ దూరం ఏమంటున్నాడు? ఈ దూరము మొత్తం ప్రయాణంలో 2/3 వంతు. అంటే మొత్తం ప్రయాణం కనుక 3 అయితే ఇప్పటి వరకు ప్రయాణించింది 2 యూనిట్లు. అంటే వాడి యొక్క మొత్తం ప్రయాణం 3 యూనిట్లు ఉంటే 3 ఇంతలు ఉంటే దాంట్లో 2 ఇంతలు వాడు ప్రయాణించేశాడు. ఇక మిగతా ప్రయాణం ఏదైతే ఉందో ఇక మిగతా దూరం ఏముంటుంది? 1 యూనిటేగా. అంటే ఇది 2 యూనిట్లు అయితే ఇక మిగిలిన దూరం 1 యూనిట్ అవ్వాలి. అంటే ఇక్కడున్న దూరం ఏదైతే ఉందో ఈ దూరాన్ని 2తో కనుక మల్టిపుల్ చేసుకుంటే అప్పుడు దీనికి సమానం అయింది కదా. ఎందుకంటే 2/3 వంతు అంటే మొత్తం ప్రయాణం 3 అయితే కనుక ఇది 2 యూనిట్లు, ఇది 1 యూనిట్, ఇక మిగిలింది 1 యూనిట్. సరే అది కూడా రాద్దాం చూడండి. తర్వాత ఏమన్నాడు? సరే ముందు ఇది దూరం ప్రయాణించాడు, తర్వాత x plus 2 స్పీడ్తో 50 minutes పాటు ప్రయాణించాడు. కాబట్టి x plus 2 స్పీడ్తో 50 minutes అంటే 5/6 hour కదా. ఇదేమో మొత్తం దూరంలో 2 యూనిట్లు, ఇదేమో మిగతాదంటే 1 యూనిట్. మొత్తం దూరంలో 2 యూనిట్లు ఇది, మిగతాది 1 ఇది. ఈ 1ని కనుక మనం 2తో మల్టిపుల్ చేసుకుంటే అప్పుడు దీనికి సమానం అయింది కదా. కాబట్టి ఈ దూరాన్ని సమానం చేయాలంటే దీన్ని ఏం చేద్దాం? 2తో మల్టిపుల్ చేద్దాం. అప్పుడు ఈ దూరం సమానం చేసుకోవచ్చు. సింపుల్గా ఆలోచిస్తే లెక్క అయిపోయింది. అలా కనుక ఆలోచించి మనం ఈక్వేషన్ రాయగలిగామంటే లెక్క అయిపోయిందండి. ఇంకేముంది? మనం ఇటేపు 5 తీసేద్దాం తమ్ముడు.
ఇటేపు 2, ఇటేపు 3 కొట్టేద్దాం. 2 ఒకటిలో 2 3లు. కాబట్టి సింపుల్‌గా ఇది మల్టిపుల్ చేసుకుంటే 3x అయ్యిద్ది. = 2తో మల్టిపుల్ చేస్తే గనక 2x + 4. ఈ 2x ఇటు వచ్చేస్తే గనక సింపుల్‌గా x = 4. x ఏంటిదండి? x ఏమనుకున్నాం మనం? x ఏమంటే ఉన్నాడు కిలోమీటర్/h కాబట్టి మనకి ఇక్కడ వచ్చింది x కూడా ఏంది? x 4 కిలోమీటర్/h వేగం వచ్చింది. మనకు వచ్చింది ఎంత? స్పీడ్ వచ్చింది మనకి 4 కిలోమీటర్స్/h. వాడు అడిగింది ఏంది? టోటల్ డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. టోటల్ డిస్టెన్స్. మనకొచ్చింది 4 కాబట్టి గబక్కన 4 పెట్టమాకండి. ఆప్షన్‌లో కనుక 4 ఇచ్చాడనుకోండి. ఒకవేళ క్వెషన్ ఇన్ పేపర్ నేనే సెట్ చేస్తే ఆప్షన్ ఏలో నేను 4 అని ఆన్సర్ ఇస్తా. పక్కన కిలోమీటర్లు అని ఇచ్చినా సరే తోకిచ్చినా ఆప్షన్ ఏలో 4 ఇస్తా. స్టూడెంట్లు ఏం చేస్తారు? గబక్కన 4 రంగాలు వచ్చింది ఆన్సర్ ఆప్షన్ ఏ పెట్టు పక్క క్వెషన్‌కి వెళ్ళిపో. అదే కదా మనం చేసేది ఎవరైనా సరే. మీరు తప్పు చేస్తున్నారని లేకపోతే ఎవరైనా తప్పు చేస్తున్నారంటలా మనుషులందరం అంతే చేస్తాం. పర్టిక్యులర్ ఒక సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు 99% మనుషులందరం ఒకే రకంగా బిహేవ్ చేస్తాం. దాంట్లో ఎవడికి ఎక్సెప్షన్ లేదు. నేను గొప్ప, నువ్వు తక్కువ, ఇంకొకడు గొప్ప, ఇంకొకడు మేధావి అనేది ఏమీ లేదు. మనుషులందరం కూడా అంతే బిహేవ్ చేస్తాం సందర్భాన్ని బట్టి. కాబట్టి ఎప్పుడైతే 4 వచ్చిద్దో ఎమ్మటే ఒకవేళ ఆప్షన్ ఏలో 4 ఆన్సర్ ఉండి పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఏం చేయాలంటే మనకొచ్చింది ఏమొచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే లెక్క చేసి నీకు వచ్చు చేయడం. నువ్వు చేసావు కానీ ఆన్సర్ తప్పెడతావు. ఏం ఉపయోగం? కాబట్టి మనకి ఇక్కడ టైమ్, స్పీడ్, డిస్టెన్స్ వస్తున్నప్పుడు 3 ఉన్నాయి వేరియబుల్స్ మనకి. టైము ఉంది, స్పీడ్ ఉంది, డిస్టెన్స్ ఉంది. వచ్చింది ఏమొచ్చిందో ముందు తెలుసుకోవాలి. తర్వాత ఆన్సర్ పెట్టొచ్చు. కాబట్టి ముందు మనకొచ్చింది స్పీడ్ 4 కిలోమీటర్స్/h కానీ వాడు చెప్పమంది డిస్టెన్స్. ఇప్పుడు డిస్టెన్స్ చెప్పాలి కాబట్టి వాడేమన్నాడు? మొదటగా x కిలోమీటర్స్/h వేగంతో 2 గంటల 30 నిమిషాల్లో ప్రయాణించాడు. కాబట్టి ఈ డిస్టెన్స్ అయినా, ఈ డిస్టెన్స్ అయినా ఏదో ఒకటి తీసుకో. నేను ఈ డిస్టెన్స్ తీసుకుంటున్నాను. 4 స్పీడ్‌తో 5/2 గంటల్లో ప్రయాణించాడు కాబట్టి 2 2లు కొట్టేస్తే 10 కిలోమీటర్లు. ఈ 10 కిలోమీటర్లు ఏంటిదండి? మొత్తం ప్రయాణంలో 2/3 వంతు. మొత్తం ప్రయాణంలో 2/3 వంతు. మొత్తం ప్రయాణంలో 2/3 వంతు 10 కిలోమీటర్లు అయ్యింది. మనం ఏం చెప్పాలి? టోటల్ ప్రయాణం 2 యూనిట్లు 10 కిలోమీటర్లు అయితే 3 యూనిట్లు ఏమైద్ది? 15 కిలోమీటర్లు. కాబట్టి మొత్తం ప్రయాణం 15 కిలోమీటర్లు. ఆప్షన్ డీలో పాపం చివర్లో దాక్కుంది అది ఎళ్లి. ఓకే. ఒకవేళ ఇక్కడ గనక 4 ఇచ్చాడా ఎగిరిపోయినట్టే. 90% మంది మనందరం కూడా 4 ఆన్సర్ రాగానే చక్కగా 4 పెట్టుకుంటాం. ఎస్ అనుకుంటాం పక్కెళ్ళిపోతాం. ఏం లేదు. ఎస్ కాదు తుస్ అయ్యిద్ది. ఓకే. కాబట్టి ప్రత్యేకంగా టైమ్, స్పీడ్, డిస్టెన్స్ అనే చాప్టర్ చేస్తున్నప్పుడు మనకొచ్చింది ఆన్సర్ ఏంది? మనం రాసిన ప్రతి నంబరు దేనిని రిప్రజెంట్ చేస్తుంది? టైమ్‌నా, స్పీడ్‌నా, డిస్టెన్సా అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలండి. కొద్దిగా ఉత్సాహం ఆపుకొని లెక్క చేయాలి. లేకపోతే పోయిద్ది. 38కి ఆప్షన్ డి. నెక్స్ట్ వన్. To reach point B from point A at 4 p.m., Sarah will have to travel at an average speed of 18 km/h. She will reach point B at 3 p.m. if she travels at an average speed of 24 km/h. At what average speed should Sarah travel to reach point B at 2 p.m.? Question చదవండి. To reach point B from point A at 4 p.m., Sarah will have to travel at an average speed of 18 km/h. బి అనే పాయింట్ నుంచి ఏ అనే పాయింట్‌కి 4 p.m.కి చేరుకోవాలి అంటే సారా అనే వ్యక్తి అంట 18 కిలోమీటర్/h వేగంతో ప్రయాణించాలి. She will reach point B at 3 p.m. if she travels at an average speed of 24 km/h. ఒకవేళ ఆమె గనక 24 కిలోమీటర్/h వేగంతో ప్రయాణించినట్లయితే ఆ ప్రదేశానికి 3 p.m.కే చేరుకునేదంట. At what average speed should Sarah travel to reach point B at 2 p.m. మరి 2 p.m.కి ఆ పాయింట్‌కి చేరుకోవాలి అంటే ఆ సారా అనే వ్యక్తి ఎంత వేగంతో ప్రయాణించాలి అనేది క్వెషన్. ఫ్రెండ్స్ ఈ క్వెషన్ బేసిక్‌గా ఇక్కడ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఈజీగానే వచ్చింది బేసిక్ మెథడ్ కూడా. కానీ టైమ్, స్పీడ్, డిస్టెన్స్ అనే దానికి హార్మోనిక్ మీన్ మనము ప్రోగ్రెషన్స్ నేర్చుకుంటాం. మనకి 9th అండ్ 10th క్లాసెస్‌లో మనకి ప్రోగ్రెషన్స్ తెలుగులో అయితే గనక తెలుగులో శ్రేణులు అంటాము. శ్రేణులు అనే చాప్టర్ చేస్తాం. అక్కడ మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్. తెలుగులో అయితే అంక శ్రేణి, గుణ శ్రేణి, హరాత్మక శ్రేణి అంటుంటాం. అవి నేర్చుకుంటాం కదా. అక్కడ మనకి హార్మోనిక్ మీన్ అనేది తెలుసుకుంటాం. అంటే హరాత్మక మధ్యమము అంటాం తెలుగులో. అక్కడ మనం ఏదైతే నేర్చుకుంటామో హార్మోనిక్ మీన్ అనేది ఈ టైమ్, స్పీడ్, డిస్టెన్స్ గనక అప్లై చేసుకుంటే ఈ క్వెషన్‌కి మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేసింది. హార్మోనిక్ మీనే మనకి ఇక్కడ కావాల్సిన ఆన్సర్ అయ్యిద్ది. ఆ కాన్సెప్ట్ నేను మీకు సెపరేట్‌గా ఇటువంటి క్వెషన్స్ రెండో, మూడో వస్తాయి అనుకుంటా చాప్టర్ మొత్తం మీద మనం సుమారుగా ఒక 220 క్వెషన్స్ చేయబోతున్నాం టైమ్, స్పీడ్, డిస్టెన్స్‌లో. దానిలో దీంతో పాటు ఇంకో 2 చోట్ల సంథింగ్ ఈ క్వెషన్స్ వస్తాయి. వీటన్నిటికీ కూడా హార్మోనిక్ మీన్ ఎలా అప్లై చేసుకోవాలనేది నేను మీకు సెపరేట్‌గా చెబుతాను. ఆ కాన్సెప్ట్ చెప్పి తర్వాత మరలా క్వెషన్ చెబుతాను. ఇక్కడైతే కనుక ఈ క్వెషన్ బేసిక్‌గా ఎలా సాల్వ్ చేయాలో చెబుతాను. దానికి షార్ట్ కట్ హార్మోనిక్ మీన్ ద్వారా తీసుకుంటాం. అప్లికేషన్ ఆఫ్ హార్మోనిక్ మీన్ టు టైమ్, స్పీడ్, డిస్టెన్స్ అనేది. అది నేను సెపరేట్‌గా చెబుతాను. ఇంకా 2 క్వెషన్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇటువంటివి వస్తాయి మొత్తం మీద.
లాస్ట్ టైం బ్యాచ్ చెప్పినప్పుడు నాకు గుర్తు ఇటువంటి రెండో మూడో క్వశ్చన్లు ఇచ్చారు. ఈసారి కూడా అట్లానే రావచ్చు. మరొక క్వశ్చన్ వచ్చినా సరే ఈ రెండింటికి కలిపి మరొకసారి కాన్సెప్ట్ చెప్పి మరలా అక్కడ చెబుతాను. ఇక్కడైతే గనక బేసిక్‌గా ఒకవేళ మీకు అది తెలవకపోయినా హార్మోనిక్ మీన్‌ని టైమ్ స్పీడ్ డిస్టెన్స్‌కి అప్లికేబుల్ చేసుకోవడం తెలవకపోయినా సరే ఈ క్వశ్చన్‌కి ఆన్సర్ చెప్పొచ్చు. అది ఆల్టర్‌నేట్ మెథడ్ మాత్రమే. అదొక్కటే మెథడ్ కాదు. కాబట్టి బేసిక్‌గా మనం ఎంతవరకు ఏదైతే టైమ్ స్పీడ్ డిస్టెన్స్ సంబంధించిన కాన్సెప్ట్ చెప్పుకున్నామో దాని ద్వారా ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలని ఇప్పుడు చెబుతాను. ఆన్సర్ అట్లా కూడా ఈజీగానే వచ్చింది మనకి. తరువాత అసలు హార్మోనిక్ మీన్ ఎలా అప్లై చేసుకోవాలో అనేది కూడా చెబుతాను. అది తర్వాత ఎప్పుడైనా కాన్సెప్ట్ చెప్పి చెబుతాను. సరే ముందుగా ఇక్కడ చూడండి. ఒక పాయింట్ బికి చేరుకోవాలంటే ఒక వ్యక్తి అంట 18 కిలోమీటర్/h వేగంతో ప్రయాణించినట్లయితే సాయంత్రం 4కి చేరుకుంటాడు. 24 కిలోమీటర్స్/h వేగంతో ప్రయాణించినట్లయితే సాయంత్రం 3కి చేరుకుంటాడు. మరి సాయంత్రం 2కి చేరాలంటే గనుక అంటే మధ్యాహ్నం 2కి చేరాలంటే వాడు ఎంత వేగంతో ప్రయాణించాలి అనేది క్వెషన్. వాడు 18 స్పీడ్‌తో ఎళ్ళినా, 24 స్పీడ్‌తో ఎళ్ళినా, 10 స్పీడ్‌తో ఎళ్ళినా, 20 స్పీడ్‌తో ఎళ్ళినా, ఎట్లా ఎళ్ళినా సరే ప్రయాణిస్తున్న దూరం అయితే ఒకటే కదండీ! వాడు స్టార్ట్ అయిన టైము ఒకటే, ప్రయాణిస్తున్న దూరము ఒకటే. కాబట్టి అదే దూరం డీని 18 స్పీడ్‌తో వెళ్ళిన దానికి, 24 స్పీడ్‌తో వెళ్ళిన దానికి మధ్య టైమ్ గ్యాప్ ఎంతొచ్చింది అంటే 18 స్పీడ్‌తో వెళ్తేనేమో సాయంత్రం 4కి చేరుతున్నాడు. 24 స్పీడ్‌తో వెళ్తేనేమో సాయంత్రం 3కి చేరుతున్నాడు. మధ్య టైమ్ గ్యాప్ ఎంతుంది? 1 అవర్ ఉంది. కాబట్టి అదే దూరం డీని 18తో వెళ్ళినప్పుడు పట్టే టైంకి, అదే దూరం డీని 24తో వెళ్ళిన పట్టే టైంకి మధ్య డిఫరెన్స్ 1 గంట. అయిపోయింది. క్వెషన్ వచ్చేసిద్ది. డిస్టెన్స్ వచ్చింది మనకక్కడ. అయిపోయిందంటే ఎమ్మటే డిస్టెన్స్ వచ్చింది కాబట్టి ఆన్సర్ పెట్టమాకండి. 24 డీలో నుంచి 18 డీలు పోతే గనక 6D మిగిలిద్ది. 6D/18 ఇంటూ 24 18 ఇంటూ 24 ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు 6 ఒకట్లు 6 3 తీసుకొచ్చి 4 72. కాబట్టి ఏం చెప్పొచ్చు? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 72 కిలోమీటర్లు. డిస్టెన్స్ వచ్చిందండి మనకక్కడ. డిస్టెన్స్ 72 కిలోమీటర్లు వచ్చింది. ఇప్పుడు మనం చెప్పాలి వాడు 2కి చేరాలంటే మరి ఎన్నింటికి బయలుదేరాలి అని. డిస్టెన్స్ 72 కిలోమీటర్లండి. ఈ 72 కిలోమీటర్లని 18 స్పీడ్‌తో ప్రయాణించినప్పుడు లేదా 24 స్పీడ్‌తో ప్రయాణించినప్పుడు వాడికి పడుతున్న టైమ్స్ గనక మనం గమనించుకుంటే వాడు ఎన్నింటికి బయలుదేరాడో తెలిసిద్ది. ఇదే 72 కిలోమీటర్లని 18 స్పీడ్‌తో బయలుదేరితే 4కి చేరుతున్నాడు అంటే ఇదే 72 కిలోమీటర్ల దూరాన్ని 72 కిలోమీటర్ల దూరాన్ని 18 స్పీడ్‌తో వెళ్తే గనక 4 గంటల సమయం పట్టిద్ది. 4 గంటల సమయం పట్టినప్పుడు నువ్వు 4కి చేరుకుంటున్నావు అంటే నువ్వు బయలుదేరింది ఎన్నింటికి? 12కి కదా! నువ్వు బయలుదేరింది 12కి. అందుకని 4 గంటల సమయం తీసుకొని సాయంత్రం 4 PM నువ్వు ఆ ప్లేస్‌కి చేరుకుంటున్నావు. అంటే నువ్వు స్టార్ట్ అయింది ఎప్పుడు? 4 గంటలకి. స్టార్ట్ అయింది ఎప్పుడు? సారీ 12కి. స్టార్ట్ అయింది 12కి. మధ్యాహ్నం 12కి. మధ్యాహ్నం 12కి స్టార్ట్ అవుతున్నావు. 2కి అక్కడికి చేరుకోవాలనుకుంటున్నావు. 2కి అక్కడికి చేరుకోవాలనుకుంటున్నావు. అంటే నీ చేతిలో ఎంత సమయం ఉంది? మధ్యాహ్నం 12కి నువ్వు స్టార్ట్ అవుతున్నావు. 2కి చేరుకోవాలనుకుంటున్నావు అంటే నీ దగ్గర 2 గంటల సమయం ఉంది. యూ హావ్ 2 అవర్స్ టైమ్ టు ట్రావెల్ ద డిస్టెన్స్ ఆఫ్ 72 కిలోమీటర్స్. నీ దగ్గర 2 గంటల సమయం ఉంది. నువ్వు ప్రయాణించాల్సిన దూరం ఏమో 72 కిలోమీటర్లు. కాబట్టి నువ్వు ఎంత స్పీడ్‌తో వెళ్ళాలంటే 72 కిలోమీటర్లు 2 గంటల్లోనే కవర్ చేయాలంటే నువ్వు 36 కిలోమీటర్/h వేగంతో ప్రయాణించాలి. 36 కిలోమీటర్/h వేగంతో ప్రయాణించాలి. కాబట్టి ఏం చెప్పొచ్చు? ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. బేసిక్‌గా మనకేదైతే టైమ్ స్పీడ్ డిస్టెన్స్‌లో కాన్సెప్ట్ ఉందో దాని ద్వారానే చేసేసాము. 36 కిలోమీటర్స్/h కరెక్ట్ ఆన్సర్ వచ్చేసిద్ది. దాంట్లో తప్పే లేదు. కాకపోతే ఈ క్వెషన్స్‌కి ఇటువంటి టైప్ ఆఫ్ క్వెషన్స్‌కి హార్మోనిక్ మీన్ గనక మనం అప్లై చేసుకుంటే ఇంకా ఈజీగా ఆన్సర్ తీసుకోవచ్చు. అది ఎలా అంటే హార్మోనిక్ మీన్ మనకి ఎలా వచ్చిందండి? హార్మోనిక్ మీన్ మనకి ఎలా వచ్చిందంటే 2AB/A+B 2AB/A+B కదా! ఇప్పుడు ఒకవేళ టైమ్స్ గనక అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో ఉంటే స్పీడ్స్ వచ్చేటప్పటికి హార్మోనిక్ ప్రోగ్రెషన్‌లో ఉంటాయి. ఎందుకంటే టైమ్ అండ్ స్పీడ్స్ ఆర్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ కదా! ఆ కాన్సెప్ట్ తర్వాత చెబుతానులెండి ఒకసారి. కాబట్టి ప్రస్తుతానికైతే గనక మనం ఇక్కడ 2AB/A+B తీసుకుంటాం. ఆ రిజల్ట్ అనేది మనకి స్పీడ్ వచ్చింది. ఇక్కడ మనకు ఒక స్పీడ్ తెలుసు 18, ఇంకో స్పీడ్ 24 తెలుసు. 2కి బయలుదేరాలంటే అన్నాడు. ఇక్కడ చూడండి 2, 3, 4 అనేవి ఒక యూనిట్ గ్యాప్‌తో 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు అనేవి ఒక యూనిట్ గ్యాప్‌తో ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌ని ఫార్మ్ చేస్తున్నాయి. కాబట్టి వాటి యొక్క స్పీడ్స్ ఒక హార్మోనిక్ ప్రోగ్రెషన్‌ని ఫార్మ్ చేస్తాయి. మనకి ఇక్కడ 3కి సంబంధించిన స్పీడ్ ఇచ్చాడు. ఎంతనిచ్చాడు? 3కి సంబంధించింది 24. 4కి సంబంధించిన స్పీడ్ ఎంత ఇచ్చాడు? 18. కాబట్టి మనకి ఈ 2 స్పీడ్ కావాలి. మనకి హార్మోనిక్ మీన్ ద్వారా వచ్చేది 24. దీన్ని గనక సంథింగ్ ఏదో x అనుకున్నాం అనుకోండి. అటువంటప్పుడు 2 × x × 18 డివైడెడ్ బై ఆ 2 కూడుకోవడం 18 + x ఈజ్ ఈక్వల్ టు 24 అవుతుంది. 24. కాబట్టి ఏం చేస్తామంటే మనం అప్పుడు 6 6 4లు 6 3లు వీటి మల్టిపుల్ చేసుకున్నాం. 72 + 4x ఈజ్ ఈక్వల్ టు 6x. ఈ x తీసుకెళ్తే 2x ఈజ్ ఈక్వల్ 72 కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 36.
x ఈజ్ ఈక్వల్ టు 36 అని ఆన్సర్ చెబుతూ ఉంటాం. ఈ విధంగా ఆ రాసిందన్నీ తెలుసుకోకుండా అంటే ఎన్నింటికి బయలుదేరాడు, ఎంత స్పీడ్‌తో వెళ్తున్నాడు, ఎంత టైం ఉంది అన్నీ తెలుసుకోకుండా డైరెక్ట్‌గా ఈ విధంగా సింగిల్ స్టెప్‌తో ఆన్సర్ తెలుసుకోవచ్చు. అయితే ఈ కాన్సెప్ట్ నేను మీకు చెప్పిన తర్వాత ఈ విధానం ఎట్లా చేసుకోవచ్చని చెబుతాను. ఇంకో క్వెషన్ కూడా వచ్చింది ఇటువంటిది. ఆ 2 క్వెషన్స్ మరలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎటు మీకు బేసిక్‌గా ఎలా సాల్వ్ చేయాలో చెప్పేసాను. దీన్ని నేను వదిలినట్టు కాదు. దానికి ఆల్టర్‌నేట్ మెథడ్ కూడా ఉంది. మరొక క్వెషన్ ఇటువంటిది వచ్చినప్పుడు ఆ రెండిటిని కలిపి అక్కడ కాన్సెప్ట్ చెప్పి తర్వాత మీకు అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి 39కి ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్. A student goes to school at the rate of 2.5 kilometers per hour and reaches 6 minutes late. If he travels at the speed of 3 kilometers per hour, he is 10 meters early. What is the distance to the school? ఒక విద్యార్థి అంట అతని యొక్క స్కూల్కి 2.5 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళినట్లయితే 6 నిమిషాలు లేట్ అవుతాడు. ఒకవేళ ఆడు 3 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్తే కనుక 10 నిమిషాలు ముందుగానే వెళ్తాడు. అటువంటప్పుడు స్కూల్కి వాడి ఇంటికి మధ్య దూరం ఎంత అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ కూడా మనం బేసిక్గా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. నేనైతే పర్సనల్గా బేసిక్గానే సాల్వ్ చేస్తుంటాను ఈ క్వశ్చన్ని. 2.5 స్పీడ్‌తో వెళ్ళినప్పుడైనా సరే, 3 స్పీడ్‌తో వెళ్ళినప్పుడైనా సరే, వాడు ప్రయాణించిన దూరం మాత్రం ఒకటేనండి. అదే దూరం కదా, ఇంటి నుంచి స్కూల్‌కి కూడా దూరం అయితే మారదు. వీడి యొక్క వేగాలు మారుతూ ఉంటాయి, టైమ్స్ మారుతూ ఉంటాయి గానీ. వాడు 2.5 స్పీడ్‌తో వెళ్ళినప్పుడు 6 నిమిషాలు లేట్ అయ్యాడు. 3 స్పీడ్‌తో వెళ్తే 10 నిమిషాలు ముందే వెళ్తున్నాడంటే టైముల మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చిందండి? 6 నిమిషాలు లేట్ నుంచి 10 నిమిషాలు ముందుకెళ్తున్నాడంటే 16 నిమిషాలు డిఫరెన్స్ వచ్చిందండి. టైం డిఫరెన్స్ 16 నిమిషాల డిఫరెన్స్ వచ్చింది. చూడండి, అదే దూరాన్ని 2.5 స్పీడ్‌తో వెళ్ళినప్పుడు 2.5 అంటే 5/2 రాయొచ్చు కానీ 5/2 కాబట్టి 5/2తో వెళ్ళినప్పటికి అదే దూరాన్ని 3 స్పీడ్‌తో వెళ్ళినప్పటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అంటే గనక ఇవి కిలోమీటర్ పర్ అవర్‌లో రాసాం కానీ రేపు టైంని కూడా మనము గంటల్లోనే రాయాలి. 16 నిమిషాల డిఫరెన్స్ వచ్చింది. 16 నిమిషాలు కాబట్టి దాన్ని ఎలా రాయాలి? గంటల్లో రాయాలంటే 16/60 లేదు సింప్లిఫై చేసుకుంటే ఒకేసారి 4/15 అయినా రాసుకోండి, మీ ఇష్టం అది. జస్ట్ ఈ ఒక్క ఈక్వేషన్ సాల్వ్ చేసినా మనకి డిస్టెన్స్ వచ్చేసిద్దండి, ఇబ్బంది ఏమీ లేదు. 3 రెళ్ళు 6లో నుంచి 5 దిగిపోతే కనుక డి మిగిలిద్ది. 5 3 15 ఈజ్ ఈక్వల్ టు 16/60. 15 ఒకటిలో 15 4 4 ఒకటిలో 4 4 డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4 కిలోమీటర్స్ ఆన్సర్ వచ్చేసింది. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 4 కిలోమీటర్స్. ఆప్షన్ ఏ. ఇంకేం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. 40 దానికి ఏ. లేదు మేము డి బై ఈక్వేషన్ రాయము, మేము బేసిక్ నేర్చుకోము, మేము నేర్చుకోము ఏమి అన్నారనుకోండి, అప్పుడేం చేయాలి? స్పీడ్ రేషియో ఎలా ఉంది? స్పీడ్ రేషియో ఎలా ఉందండి? స్పీడ్ రేషియో ఎలా ఉందంటే 2.5 3 కాబట్టి దీన్ని 2.5ని 5/2 అండ్ 3గా 5/2:3 దాన్ని మనం సింప్లిఫై చేసుకుని ఎలా రాసుకోవచ్చు? 5:6. స్పీడ్ రేషియో 5:6గా ఉంది కాబట్టి టైం రేషియో ఏమైంది? టైం రేషియో 6:5. టైం 6 పట్టాల్సింది 5 పట్టింది. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి? మామూలు తీసుకోవాల్సింది 6 నిమిషాలకి 6 నిమిషాలు లేట్ అవ్వడానికి 10 నిమిషాలు ముందు వెళ్ళడానికి మధ్య డిఫరెన్స్ 16 నిమిషాలు ఉంది. కాబట్టి 6కి 5కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? ఒక యూనిట్ 16 నిమిషాలు, అది 16 నిమిషాలు. అటువంటిప్పుడు జనరల్‌గా పట్టేది ఏంది? 6 లేదా ఇదైనా తీసుకో, నీ ఇష్టం, అది ఎలా అయినా తీసుకోవచ్చు. 6 అయినా తీసుకోవచ్చు, 5 అయినా తీసుకోవచ్చు, నీ ఇష్టం, అది ఎలా అయినా తీసుకోవచ్చు. ఒకవేళ 5 తీసుకున్నాం అనుకోండి, 16 5 80 కాబట్టి 80 నిమిషాలు. 80 నిమిషాలు 80 నిమిషాలు టైం పట్టింది. ఎప్పుడు? నువ్వు గనక 5 స్పీడ్‌తో వెళ్ళినప్పుడు. నువ్వు 6 స్పీడ్‌తో వెళ్ళినప్పుడు, ఎందుకంటే స్పీడ్ ఇక్కడ రిప్రజెంట్ చేసాం. నువ్వు 80 నిమిషాలు పట్టింది. ఎప్పుడు? 6 అంటే ఇక్కడ 6 కాదండి. 6 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? సెకండ్ కేసులో ఉన్న 3 కిలోమీటర్స్ పర్ అవర్‌ని రిప్రజెంట్ చేస్తుంది. 3 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్ళినప్పుడు నీకు 80 నిమిషాలు సమయం పడుతుంది కాబట్టి స్పీడ్ ఏమో 3, టైం ఏమో 80 నిమిషాలు. దాన్ని గంటల్లో రాయాలి కాబట్టి 80/60. అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది? ఎందుకు రాశాను ఇక్కడ అంటే ఇదేమో స్పీడు, ఇదేమో టైము, రెండు మల్టిపుల్ చేసుకుంటే మనకి డిస్టెన్స్ వచ్చింది కాబట్టి. 3 ఒకటిలో 3 20లండి, 21లో 24లండి. కాబట్టి డిస్టెన్స్ ఏమైందండి? 4 కిలోమీటర్స్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 4 కిలోమీటర్స్. ఇదంతా చేయాలి. రేషియో మెథడ్ అని ఒక పేరు మనం పెట్టుకొని మనం ఏందో తెగ పొడిచేస్తున్నట్టు రేషియో మెథడ్ రాస్తే ఇదంతా చేయాల్సి వచ్చింది. బేసిక్‌గా రాసుకుంటే ఎంత ఈజీగా వచ్చేస్తుంది. నేను చెప్పాను కదా, పర్సనల్‌గా నాకే ఈ క్వెషన్ వస్తే నేను డి పెట్టే చేస్తాను. ఏ మాత్రం సిగ్గుపడను, ఏ మాత్రం తప్పు కాదు అలా చేయడానికి. ఓకే. లేదు మేము డి పెట్టము, మేమేదో అడ్వాన్స్డ్ మెథడ్‌లు చేస్తున్నామని మీరు ఫీల్ అవ్వాలనుకుంటే ఇది చేసుకోండి. చక్కగా చేసుకోండి. ఏం పర్లేదు. చక్కగా చేసుకోండి. మీ ఇష్టం అది. ఓకే. ఏ రాయి అయితేనేం పళ్ళు రాలగొట్టుకోవాలనుకున్నప్పుడు, పళ్ళు రాలగొట్టుకోవాలనుకున్నావు, దానికి గుండ్రాయి అయితేనేమి, నాపరాయి అయితేనేమి పెట్టి కొట్టుకోవడమే. కానీ చక్కగా ఇది ఈజీగా వచ్చేస్తుంది కదా, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దానికోసం రేషియో మెథడ్ దేనికి? చెప్పాలి కాబట్టి చెప్పాను. నేనైతే గనుక పర్సనల్‌గా ఇదే చేస్తాను. మిమ్మల్ని కూడా ఇదే చేయండి అని రికమెండ్ చేస్తాను. చేయాలనుకోండి చేయండి ఇది. 40 దానికి ఏ. నెక్స్ట్ వన్. Kim and Om are traveling from point A to B, which are 400 kilometers apart. Traveling at a certain speed, Kim takes 1 hour more than Om to reach point B. If Kim doubles her speed,
She will take 1 hour 30 minutes less than home to reach point B. At what speed was Kim driving from point A to B in kilometers per hour? Kim and home are traveling from point A to B, which are 400 kilometers apart. 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏ మరియు బి అనే 2 పాయింట్ల నుంచి కిమ్ హోమ్ అనే వాళ్ళు ప్రయాణిస్తున్నారంట. ఓకే. ట్రావెలింగ్ ఎట్ ఎ సర్టెన్ స్పీడ్ ఆఫ్ కిమ్ టేక్స్ 1 hour మోర్ దెన్ హోమ్ టు రీచ్ పాయింట్ బి. చూడండి, ఏ అండ్ బి అనే 2 పాయింట్లు ఉన్నాయి. రెండింటి మధ్య దూరం 400 కిలోమీటర్లు ఉంది. ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ఒకడేమో కిమ్, ఒక ఆమెమో హోమ్ అనే. కిమ్ లేడీ అనుకుంటా. కిమ్ హర్రాన్ని ఇచ్చారు ఇక్కడ. కిమ్ ఏమో లేడీ, హోమ్ ఏమో ఇది. జంట లేదు, లేడీ తీసి పారేయండి, మనకేం కావాలి, కాన్సెప్ట్ కావాలి. ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. కిమ్, హోమ్ అనే వాళ్ళు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న దూరాన్ని కవర్ చేయాలని. జనరల్గా వాళ్ళ యొక్క స్పీడ్స్తో వాళ్ళు ప్రయాణిస్తారంటే ట్రావెలింగ్ ఎట్ సర్టైన్ స్పీడ్ కిమ్ టేక్స్ 1 hour మోర్ దెన్ హోమ్ టు రీచ్ పాయింట్ బి. జనరల్గా వాళ్ళ యొక్క వేగాలతో కనుక ప్రయాణించినట్లయితే కిమ్ అనే వ్యక్తి హోమ్ కంటే 1 గంట ఎక్కువ సమయం తీసుకుంటారు. జనరల్గా జరిగేది ఏంటంటే కిమ్ అనే వ్యక్తి హోమ్ కంటే 1 గంట ఎక్కువ సమయం తీసుకుంటారు. కానీ ఇఫ్ కిమ్ డబుల్ హర్ స్పీడ్ షీ విల్ టేక్ 1 hour 30 minutes లెస్ దాన్ హోమ్ టు రీచ్ పాయింట్ బి. కానీ ఎప్పుడైతే కిమ్ అనే వ్యక్తి అతని యొక్క వేగాన్ని, ఆమె యొక్క వేగాన్ని డబల్ చేస్తే ఆ హోమ్ కంటే కూడా 1.5 గంట తక్కువ సమయంలో వెళ్ళిపోతుందంట. అటువంటిప్పుడు ఎట్ వాట్ స్పీడ్ కిమ్ ఈజ్ డ్రైవింగ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు బి, అటువంటిప్పుడు ఈ కిమ్ యొక్క వేగం ఎంత అంటున్నారు. ఇక్కడ మనకి హోమ్ గురించి ఇచ్చాడు, కానీ మనకు హోమ్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. వాడు జస్ట్ కంపారిజన్కి ఉపయోగపడతారు, కానీ వాడి మీద మనం ఏం చేయబోవటం లేదు. ఎందుకంటే జనరల్గా కనుక ప్రయాణిస్తున్నట్టయితే కిమ్, హోమ్ వాళ్ళ యొక్క సొంత వేగాలతో ప్రయాణించినట్లయితే ఈ కిమ్ అనే వ్యక్తి హోమ్ కంటే 1 గంట ఎక్కువ తీసుకుంటాడు. జనరల్గా కిమ్ అనే వ్యక్తి, ఆడామి ఇచ్చారు సరే పక్కన పెట్టేయండి, కిమ్ అనే వ్యక్తి 1 గంట ఎక్కువ సమయం తీసుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఈ కిమ్ అనే వ్యక్తి అతని యొక్క వేగాన్ని డబల్ చేసుకుంటాడు, ఇక్కడ ఆడామని ఇచ్చాడు, కిమ్ అనే వ్యక్తి ఆమె యొక్క వేగాన్ని డబల్ చేసుకునిద్దో అప్పుడు అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో హోము అతనితో పోల్చుకున్నప్పుడు 1.5 గంట తక్కువ సమయం తీసుకుంటుంది. అటువంటిప్పుడు ఈ కిమ్ యొక్క వేగం చెప్పాలి. చూడండి ఒకసారి మనం కిమ్ గురించే మాట్లాడుకుందాం. కిమ్ యొక్క వేగం ఏమవుతుంది, స్పీడ్ రేషియో జనరల్గా ఉండేదాన్ని డబల్ చేస్తున్నట్టు స్పీడ్ రేషియో 1 ఉండాల్సింది 2గా చేసింది అనుకుందాం. కిమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే కిమ్ కనుక తన యొక్క వేగాన్ని డబల్ చేసినప్పుడు అప్పుడు టైం ఏమైందండి, టైం రేషియో 2:1, 2 ఉండాల్సింది 1 పట్టింది. చూడండి, కిమ్ కనుక ఆమె యొక్క మామూలు వేగంతో ప్రయాణించినట్లయితే హోమ్ కంటే 1 గంట ఎక్కువ తీసుకుని, ఫ్రెండ్స్ 1 hour మోర్ దెన్ హోమ్. నిజానికి 1 గంట ఎక్కువ తీసుకునే ఆమె హోమ్ కంటే కూడా 1.5 గంట తక్కువ తీసుకుంది. 1 గంట ఎక్కువ తీసుకునే ఆమె హోమ్ కంటే 1.5 గంట తక్కువ తీసుకుంది. అంటే టైం డిఫరెన్స్ ఎంత వచ్చింది, 2.5 గంట వచ్చింది. ఎందుకంటే 1 గంట లేటుగా వెళ్లాల్సిన వ్యక్తి 1.5 గంట ముందు వెళ్ళాడంటే మధ్యలో టైం డిఫరెన్స్ ఎంత ఉంది, 2.5 గంట. కాబట్టి టైం డిఫరెన్స్ 2కి 1కి మధ్య డిఫరెన్స్ ఎంత, 1. ఆ 1 యూనిట్ ఎంత, 2.5 గంట. ఆ 1 యూనిట్ ఎంత, 2.5 గంట, 2.5 hour. అటువంటిప్పుడు 2 గంటలు అంటే 2 యూనిట్లు దేని సమానం అండి, 5 గంటలు. అంటే కిమ్ అనే వ్యక్తికి ఆ 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి జనరల్గా 5 గంటల సమయం పట్టింది. కాబట్టి కిమ్ యొక్క స్పీడ్ ఏం చెప్పొచ్చు అండి, కిమ్ యొక్క స్పీడు ఆ 400 కిలోమీటర్లని 5 గంటల్లో వెళ్తుంది. కాబట్టి 80 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తున్నట్టు, 80 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్తున్నట్టు. ఆప్షన్ డి అనమాట. అక్కడ హోమ్ గురించి మనం ఏం పట్టించుకోలేదు, జస్ట్ కంపారిజన్ కోసం ఉపయోగపడ్డాడు. కిమ్ గురించి రాసుకుందాం, ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ వన్. A car covers 650 kilometers in 12 hours and the other 850 kilometers in 18 hours. Find the average speed of the car. ఒక కార్ అంటే 650 కిలోమీటర్ల దూరాన్ని 12 గంటల్లోనూ, మరొక 850 కిలోమీటర్ల దూరాన్ని 18 గంటల్లోనూ ప్రయాణిస్తే యావరేజ్ స్పీడ్ ఎంత అనేది వచ్చింది. యావరేజ్ స్పీడ్ ఎలా వచ్చింది, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. కాబట్టి టోటల్ డిస్టెన్స్ ఎంత, 850 650 కూడుకుంటే సరిపోయింది 1500. టోటల్ డిస్టెన్స్ 1500. టైం ఎంత పట్టిందండి, అక్కడ 12 గంటలు, ఇక్కడ 18 గంటలు, మొత్తం 30 గంటలు పట్టింది. కాబట్టి ఏం చెప్పొచ్చు, ఆప్షన్ బి. వెరీ ఈజీగా చెప్పచ్చు, 42కి బి. నెక్స్ట్ వన్. A vehicle travels at a rate of 80 kilometers per hour. What distance will it travel in 15 minutes? ఒక వాహనం అంట 80 స్పీడ్తో వెళ్తుంది, 80 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తుంది. అటువంటిప్పుడు 15 నిమిషాలు అది ఎంత దూరం ప్రయాణిస్తుంది అన్నాడు. ఫ్రెండ్స్, అసలు స్పీడ్ ఏదైతే ఉందో 80 కిలోమీటర్స్ పర్ అవర్, దాని యొక్క అర్థం ఏందండి, 80 కిలోమీటర్స్ పర్ అవర్ అనే స్పీడ్ నువ్వు ఇచ్చావంటే దాని యొక్క అర్థం 1 గంటలో అది 80 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుంది అని కదా. 15 నిమిషాలు అంటే గంటలో 4వ వంతే కదా. మరి అటువంటిప్పుడు ఆ ప్రయాణించే దూరం కూడా 4వ వంతు అయిపోయింది కదా. 84వ వంతు చేసుకుంటే సరిపోయింది కదా. 20 కిలోమీటర్లు. 20 కిలోమీటర్లని ఎలా చెప్పచ్చు మనం, 20,000 మీటర్లు. ఎందుకంటే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. సో 20 కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 20,000 మీటర్స్ అయిపోయింది. ఇంకేం మాట్లాడద్దు. 43కి ఏ.
నెక్స్ట్ వన్. Aryan covers a certain distance in 1 hour 30 minutes. He covers a two-third of it at the rate of 4 kilometers per hour and the remaining distance at the rate of 5 kilometers per hour. Find the total distance. ఆర్యన్ కవర్స్ సర్టైన్ డిస్టెన్స్ ఇన్ 1 hour 30 minutes. ఆర్యన్ అనే వ్యక్తి కొంత దూరాన్ని 1 గంట 30 నిమిషాల్లో ప్రయాణించాడు. ఈ కవర్స్ two-third of the distance at the rate of 4 kilometers per hour and the remaining distance at the rate of 5 kilometers per hour. అతను మొత్తం దూరంలో 2/3 వంతు దూరాన్ని ఏమో 4 కిలోమీటర్ పర్ అవర్ వేగంతోనూ మిగతా దూరాన్ని ఏమో 5 కిలోమీటర్ పర్ అవర్ వేగంతోనూ ప్రయాణించినట్లయితే మొత్తం దూరం ఎంత అనేది వచ్చింది. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, అతను 2/3 వంతు దూరాన్ని ఏమో 4 కిలోమీటర్ పర్ అవర్ వేగంతోనూ మిగతా దూరాన్ని 5 కిలోమీటర్ పర్ అవర్ వేగంతోనూ ప్రయాణించాడు. అక్కడ మనం ఏదైతే డిస్టెన్స్ తీసుకుంటామో ఆ డిస్టెన్స్ తప్పనిసరిగా 4 చేత 5 చేత 2 చేత డివిజిబుల్ అవ్వాలి. అదేవిధంగా దూరాన్ని 2/3 వంతు చేశాడంటే ఇక్కడ 3 ఒక చోట 2 ఒక చోట 1 యూనిట్ ద్వారా ప్రయాణించాడు. 2/3 కదా, కాబట్టి 4 చేత 5 చేత 2 చేత డివిజిబుల్ అవ్వాలి. అక్కడ మరలా 3 భాగాలు చేయగలగాలి. కాబట్టి నేనేం చెబుతున్నాను, 4 చేత 5 చేత 2 చేత డివిజిబుల్ అవ్వాలంటే కనుక మనం 20 తీసుకోవచ్చు. దాన్ని 3 భాగాలు చేయాలి. కాబట్టి టోటల్ డిస్టెన్స్ ని 60గా తీసుకుంటున్నా. లెట్ ద టోటల్ డిస్టెన్స్ బి 60 కిలోమీటర్స్ అంటున్నా. లెట్ ద టోటల్ డిస్టెన్స్ బి 60 కిలోమీటర్స్. ఈ 60 కిలోమీటర్లలో 2/3 వంతు అంటే 40 కిలోమీటర్ల దూరాన్ని ఎంత స్పీడ్తో వెళ్ళాడంటే 4 స్పీడ్తో వెళ్ళాడు. అదేవిధంగా ఇక మిగతాది అంటే 20 కిలోమీటర్ల దూరాన్ని ఎంత స్పీడ్తో వెళ్ళాడబ్బాయి అంటే 5 స్పీడ్తో వెళ్ళాడు. అప్పుడు పట్టే టైం ఎంత? మనం తీసుకున్న 60 కిలోమీటర్లకైతే వాడికి పడుతున్న టైం మనం తీసుకుందాం. వాడు ఇచ్చిన టైం పక్కన పెడదాం, కాసేపు గంటన్నర అనేది. మనం తీసుకున్న 60 కిలోమీటర్లకైతే వాడు చెప్పిన వేగాలతో అదేవిధంగా 2/3 స్పీడ్ ఏమో 4తో 1/3 స్పీడ్ ఏమో 5తో వెళ్ళినట్లయితే కనుక వాడికి పట్టే సమయం ఎంత అంటే 4 ఒకట్లు 4 పదులు 5 ఒకట్లు 5 నాలుగులు, కాబట్టి 14 గంటలు పట్టింది. 14 గంటల సమయం పట్టింది. కానీ వాడికి పట్టిందంత గంటన్నరే. కాబట్టి 14 గంటల సమయం పట్టినప్పుడైతే కనుక 14 గంటల సమయం పడితే వాడు ప్రయాణిస్తున్న దూరం 60 కిలోమీటర్లు అయితే నిజానికి వాడికి పట్టింది గంటన్నర అంటే 1.5 టైం పట్టినప్పుడు ఎంత దూరం వెళ్ళగలడు తీసుకుంటే సరిపోతుంది. ఏం చెప్పచ్చు, 2 ఏళ్ళు 2 30లు 15 3 45 కాబట్టి 45/7. 7 42 38 కాబట్టి 4 28 6.4. ఆప్షన్ డి అయిపోయింది. ఓకే, 44కి ఇది. లేదనుకుంటే బేసిక్గా కూడా చేయొచ్చు. ఒక ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. లేదా డిస్టెన్స్ బి డి అనుకుంటాం, మొత్తం దూరాన్ని డి అనుకుంటాం. దాంట్లో 2/3 వంతు అన్నాడు కాబట్టి 2/3 అన్నాడు కాబట్టి 2/3 ఆఫ్ ది డీని ఎంత స్పీడ్తో వెళ్ళాడండి 4 స్పీడ్తో. ఇక మిగిలింది ఏమైంది d/3 అయింది. దాన్ని ఎంత స్పీడ్తో వెళ్ళాడు 5 స్పీడ్తో. అప్పుడు మొత్తం పట్టిన గంట ఎంత గంటన్నర అంటే 3/2గా రాసుకోవచ్చు. 3/2గా రాసుకోవచ్చు. సింపుల్గా ఒక ఈక్వేషన్ సాల్వ్ చేసినా అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తాం ఇప్పుడు, మొత్తం మీద 4 12 3 5 15 కాబట్టి 60గా తీసుకుందాం. 12 కాబట్టి 12 5 కాబట్టి 5 2 10d ప్లస్ 15 4 కాబట్టి 4d అబ్బా ఈజ్ ఈక్వల్ టు 3/2. 14d కదా, ఈ 2 1 2 30లు కొట్టి పారేద్దాం. 2 15లు 2 7లు కాబట్టి d ఈజ్ ఈక్వల్ టు 45/7 అదే వచ్చింది 6.4. ఓ మారేదేం లేదండి, బేసిక్గా చేసినా సరే 6.4 వచ్చింది. ఆప్షన్ డి అనమాట. 44కి డి. నెక్స్ట్ వన్. రాణి గోస్ టు స్కూల్ ఫ్రమ్ హర్ హౌస్ in 30 minutes. Raja takes 45 minutes in covering the same distance. Find the ratio between the time taken by Rani and Raja. Rani goes to school from her house in 30 minutes అంట. రాణి ఆమె ఇంటి నుంచి స్కూల్కి 30 నిమిషాల టైంలో వెళ్ళింది. రాజా అదే దూరం కవర్ చేస్తానికి 45 నిమిషాల టైం తీసుకుంటాడు. మరి రాణికి రాజాకి పట్టిన సమయాల మధ్య నిష్పత్తి ఎంత సింపుల్ క్వశ్చన్ అండి. రాణికి ఎంత సమయం పట్టింది 30 నిమిషాలు, రాజాకి ఎంత సమయం పట్టింది 45. 15 2 15 3 15 2 15 3 2:3. దట్ ఈస్ ఆప్షన్ ఏ అయిపోయింది. నెక్స్ట్ వన్. The speeds of John and Max are 30 kilometers per hour and 40 kilometers per hour. Initially Max is at place L and John is at place M. The distance between L and M is 650 kilometers. John started his journey 3 hours earlier than Max to meet each other. If they meet each other at a place P somewhere between L and M, then the distance between P and M is మంచి క్వశ్చన్. The speed of John and Max are 30 kilometers per hour and 40 kilometers per hour. జాను మరియు మ్యాక్స్ అని 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళిద్దరి యొక్క వేగాలు వరుసగా 30 kilometers per hour and 40 kilometers per hour గా ఉన్నాయి.
ఇనిషియల్లీ మ్యాక్స్ ఈజ్ అట్ ఎ ప్లేస్ ఎల్ అండ్ జాన్ ఈజ్ అట్ ఎ ప్లేస్ ఎం. స్టార్టింగ్లోనంటే మ్యాక్స్ అనే వ్యక్తి ఎల్ అనే ప్లేస్లో, జాన్ అనే వ్యక్తి ఎం అనే ప్లేస్లో ఉన్నాడు. ఈ ఎల్కి ఎంకి మధ్య 650 కిలోమీటర్ల దూరం ఉంది. ఫ్రెండ్స్, 2 ప్లేసులు ఉన్నాయండి. ఈ ప్లేస్ ఎల్, ఈ ప్లేసు ఎం. ఈ రెండింటి మధ్య 650 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ రెండింటి మధ్య 650 కిలోమీటర్ల దూరం ఉంది. స్టార్టింగ్లోనంట ఇనిషియల్లీ మ్యాక్స్ ఈజ్ అట్ ప్లేస్ ఎల్. ఎల్ అనే ప్లేస్ దగ్గర స్టార్టింగ్లో మ్యాక్స్ అనేవాడు ఉన్నాడు. ఎం అనే ప్లేస్ దగ్గర జాన్ అనేవాడు ఉన్నాడు. ఓకే, జేఓహెచ్ అని అయినా సరే జేహెచ్ఓన్ అని ఏదో రాసుకోండి. స్పెల్లింగ్ తప్పు పట్టమాకండి. జేఓహెచ్ఎన్ తీసి పారేయండి, జే అని పెట్టుకోండి. లేకపోతే ద డిస్టెన్స్ బిట్వీన్ ఎల్ అండ్ 653. ఓకే, జాన్ స్టార్టెడ్ హిస్ జర్నీ 3 hours ఎర్లియర్ దాన్ మ్యాక్స్. ఈ జాన్ అనే వ్యక్తి అంట అతని యొక్క ప్రయాణాన్ని మ్యాక్స్ కంటే 3 గంటల ముందే ప్రయాణం స్టార్ట్ చేశాడు. ఓకే, మరియు వాళ్ళిద్దరి యొక్క వేగాలు ఎలా ఇచ్చాడు? జాన్ దేమో 30, మ్యాక్స్ దేమో 40. మరి జాన్ అనే వ్యక్తి ఈ మ్యాక్స్ కంటే 3 గంటల ముందే వాడి యొక్క ప్రయాణాన్ని స్టార్ట్ చేశాడు అంటే ఈ 3 గంటల్లో వాడు 30 స్పీడ్తో 90 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసేసాడు. ఈ మొత్తం 650 కిలోమీటర్ల దూరంలో జాన్ అనే వ్యక్తి మ్యాక్స్ బయలుదేరే సమయానికి ఆల్రెడీ 90 కిలోమీటర్లు కవర్ చేశాడు. కాబట్టి జాన్ అనే వ్యక్తి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించేశాడు. ఇక ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఇంక వీళ్ళిద్దరి మధ్య ఎంత దూరం ఉన్నట్టు చూసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఈ 650లో 90 పోయిద్ది. 650లో 90 పోయింది కాబట్టి ఏం చెప్పచ్చు అంటే 560 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి 560 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి 560 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయాలి కాబట్టి ఎంత టైం పట్టిద్ది అబ్బాయి అంటే కనుక 560 కిలోమీటర్ల దూరం కవర్ చేయాలి. ఇద్దరు ఎదురెదురుగా వస్తున్నారు. ఒకటి స్పీడ్ 40, ఒకటి స్పీడ్ 30, కాబట్టి రిలేటివ్ స్పీడ్ 70, కాబట్టి 70 స్పీడ్తో వెళ్తే 8 గంటల సమయం పట్టిద్ది. 8 గంటల సమయం పట్టిద్ది. వాడు ఏమడుగుతున్నాడు చూడండి, వాళ్ళిద్దరూ ఈ మధ్యలో ఎక్కడ ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యారు. అటువంటిప్పుడు ఆ పాయింట్ని ఏమన్నాడు? ది మీట్ ఈచ్ అదర్ అట్ పాయింట్ పి ఎట్ ప్లేస్ పి. వాళ్ళిద్దరు కూడా ఏదో ఒక పి అనే పాయింట్ దగ్గర మీట్ అయ్యారంట. అటువంటిప్పుడు పీకి ఎంకి దూరం ఎంత అంటున్నాడు. పీకి ఎంకి దూరం ఎంత? ఎక్కడ సంథింగ్ ఏదో ఇక్కడ పి అనే పాయింట్ దగ్గర వాళ్ళిద్దరు మీట్ అయ్యారు అనుకుందాం. ఈ పీకి ఎంకి దూరం చెప్పాలంటే పీకి ఎంకి దూరం చెప్పాలి. పీకి ఎంకి దూరం. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, పీకి ఎంకి దూరం చెప్పాలి మనం. మొత్తం వాళ్ళు ఎప్పుడు నుంచి 8 గంటలు పట్టిందంటే ఈ మ్యాక్స్ అనేవాడు కూడా ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత 8 గంటలు పట్టింది. అంటే ఈ జాన్ అనే వ్యక్తి మొత్తం 11 గంటల సేపు ప్రయాణించినట్టు కదా. ఈ ప్లేస్ పి ఉందండి, 7 నుంచి ఎం దాకా చెప్పాలి కాబట్టి మనం ఈ జాన్ అనే వ్యక్తి కవర్ చేసిన దూరమే కదా మనకు కావాల్సింది. జాన్ అనే వ్యక్తి వాడి ఒంటరిగా 3 గంటల పాటు ప్రయాణించాడు. ఇద్దరు కలిసి 8 గంటలు. మొత్తం మీద జాన్ అనే వ్యక్తి 11 గంటలు ప్రయాణించాడు. వాడి యొక్క స్పీడ్ ఎంత అంటే గంటకి 30, కాబట్టి మొత్తం వాడు 330 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించాడు. 330 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించాడు. కాబట్టి ఈ పి అనే పాయింట్ నుంచి ఎం దాకా ఉన్న దూరం 330 కిలోమీటర్లు. లేదు నేను మ్యాక్స్ దృష్టిలో చూస్తానన్నా అన్నావనుకో, మ్యాక్స్ దృష్టిలో చూస్తే వాడి స్పీడ్ ఏమో 40 స్పీడ్తో వాడు ఎంతసేపు ప్రయాణించాడు? 8 గంటలు మాత్రమే ప్రయాణించాడు. కాబట్టి ఇన్నాళ్ళు 320 కిలోమీటర్లు. ఈ 320 కిలోమీటర్లు ఎవరు ప్రయాణించారు? మ్యాక్స్ గాడు. మరి మనం చెప్పాల్సింది ఏంది? ఈ నుంచి ఇటు దాకా అంటే ఈ మొత్తం 650లో వీడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కవర్ చేశాడు కాబట్టి 320. ఈ 650లో ఈ 320 తీసేస్తే మిగతా 330 కిలోమీటర్లు ఈ దూరం అయ్యిద్ది. అది ఎవరు కవర్ చేసినట్టు? జాను. కాబట్టి ఎవడో ఒకటి తీసుకుంటే సరిపోయిద్ది. ఈ జాన్ దగ్గర కూడా అక్కర్లేదు మనకి, ఈ మ్యాక్స్ కూడా అక్కర్లేదు, జాన్ తీసుకుంటే సరిపోయిద్ది. జాన్ ఒంటరిగా ఒక 3 గంటలు, ఇద్దరు కలిసి ఒక 8 గంటలు, మొత్తం 11 గంటల సేపు జాన్ ప్రయాణించాడు విత్ స్పీడ్ ఆఫ్ 30 km/h. సో హీ కవర్డ్ 30 కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్. కాబట్టి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా మొత్తం 330 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ సి. 46కి మంచి క్వశ్చన్ కదండి, చెప్పాను. ప్రీవియస్గా ఇటువంటి క్వశ్చన్ మనం చేసాం. ఐ మీన్ ఇటువంటి కాన్సెప్ట్, ఇదే కాన్సెప్ట్లో ఓకే, ఎదురెదురుగా వస్తూ ఒకటి ముందు బయలుదేరడం, ఒకటి తర్వాత బయలుదేరడం, ఇదే కాన్సెప్ట్ మీద చాలా క్వశ్చన్స్ వస్తాయని చెప్పాను. ఆల్రెడీ ఇదే వీడియోలో మనకు క్వశ్చన్ వచ్చింది. ఎగ్జామ్లో కూడా మనకి ఇటువంటి కాన్సెప్ట్ మీద తరచుగా క్వశ్చన్స్ చూస్తూ ఉంటాం. A car travels the first 1/3 of certain distance with a speed of 10 km/h, the next 1/3 with a speed of 20 km/h, and the last 1/3 distance with a speed of 60 km/h. The average speed of the car for the whole journey is. ఒక కార్ అంట అది ప్రయాణించిన మొత్తం దూరంలో 1/3 వంతు దూరాన్ని 10 km/h వేగంతోనూ, మిగతా మరొక 1/3 వంతు దూరాన్ని 20 km/h వేగంతోనూ, ఇక మరొక 1/3 వంతు దూరాన్ని 60 km/h వేగంతోనూ ప్రయాణించినట్లయితే ఈ మొత్తం ప్రయాణానికి కారు యొక్క సరాసరి వేగం ఎంత అనేది వచ్చింది. చూడండి, ఇక్కడ దూరాన్ని 3 సమాన భాగాలు చేసుకొని ప్రయాణించిందండి. 3 సమాన దూరాలను వేరు వేగాలతో ప్రయాణించింది. కాబట్టి యావరేజ్ స్పీడ్ డైరెక్ట్గా ఫామ్ చెప్పేశాను కదా, 3ABC/AB + BC + CA. మీరు అది వాడుకున్నా వచ్చేసిద్ది.
లేదంటారా? ఇక్కడ ప్రయాణిస్తున్న దూరాలని స్పీడ్స్ ఏవైతే ఉన్నాయో 10, 20 మరియు 60. 10, 20, 60 స్పీడ్స్‌తో వెళ్తున్నాయి కాబట్టి 10 చేత, 20 చేత, 60 చేత అన్నిటి చేత డివిజిబుల్ అయ్యే నంబర్‌ని ఈచ్ డిస్టెన్స్ అనుకుంటా. ఈచ్ డిస్టెన్స్ వచ్చేటప్పటికి నేను ఇక్కడ 60 అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ మూడిటి చేత డివిజిబుల్ అవ్వాలి. ఈచ్ డిస్టెన్స్ 60 అయినప్పుడు మొత్తం డిస్టెన్స్ ఏమైద్ది? అట్లాంటి 3 భాగాలు ఉన్నాయి కాబట్టి 63 180. కాబట్టి మొత్తం దూరం ఎంత అయిద్దంటే 63 180. దానికోసం పట్టిన టైం ఏంది? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం గదా! మరి మొదటి 60 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తానికి విత్ స్పీడ్ ఆఫ్ 10 కిలోమీటర్స్/అవర్ ఇట్ టుక్ 6 అవర్స్. అదేవిధంగా తరువాతి 60 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తానికి 20 స్పీడ్‌తో 3 గంటల సమయం పట్టిద్ది. తరువాత 60 కిలోమీటర్ల దూరాన్ని 60 స్పీడ్‌తో వెళ్ళడానికి 1 గంట టైం పట్టిద్ది. కాబట్టి మొత్తం మీద ఎంత సమయం పట్టిందంటే గనక 10 డివైడెడ్ బై 10 అంటే ఏం చెప్పొచ్చండి? 18 కిలోమీటర్/అవర్. 18 కిలోమీటర్/అవర్ అనేది యావరేజ్ స్పీడ్. దట్ ఈస్ ఆప్షన్ ఏ. లేదు మేము ఏదైతే చెప్పానో యావరేజ్ స్పీడ్‌కి 3 సమాన దూరాలను వేరు వేరు వేగాలతో ప్రయాణించినప్పుడు యావరేజ్ స్పీడ్‌కి ఏం ఫార్మ్ చెప్పానండి? 3abc బై ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ అని చెప్పాను కదా! మీరు అలా రాసుకున్నా వచ్చిద్ది. కాబట్టి ఇక్కడ 3 ఇంటూ 10 ఇంటూ 20 ఇంటూ 60 డివైడెడ్ బై 10 20లేమో 200, 20 60లేమో 1200 ప్లస్ 60 10లేమో 600. కాబట్టి 1200, 600, 1800, 2000 మొత్తం కూడుకుంటేనేమో 2000 మనకి ఈ 0, ఈ 0, ఈ 0కి 3 సున్నాలు తీసేయచ్చు. 2 2 కొట్టేయచ్చు. 6 3 ఎంత 18. అలా అయినా సరే మనం 18 తీసుకోవచ్చు. ఇది కూడా అనవసరం. ఈజీగా ఆ విధంగా తీసుకోవచ్చు. లెట్ ద ఈచ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 60 కిలోమీటర్స్. ప్రతి సమాన భాగం అన్నాడు 3 సమాన భాగాలు. కాబట్టి ప్రతి సమాన భాగాలను 60 కిలోమీటర్లు అనుకున్నాను. టోటల్ ఏమో 63 180 అయ్యిద్ది. పట్టిన టైం ఏమో 10 అయ్యిద్ది. ఈజీగా 18 అనేది వచ్చేస్తుంది. ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్. With a uniform speed, a car covers a distance in 8 hours. Had the speed been increased by 4 km/h, the same distance could have been covered in 7 hours 30 minutes. What is the distance covered? With a uniform speed, కొంత యూనిఫామ్ స్పీడ్తో వెళ్తే గనక ఆ కార్ కవర్స్ ఆ డిస్టెన్స్ ఇన్ 8 hours. ఒక కార్ అంట కొంత దూరాన్ని 8 గంటల్లో కవర్ చేయగలదంట. హ్యాడ్ ద డిస్టెన్స్ బి ఇంక్రీజ్డ్ 4 km/h, ఒకవేళ వేగాన్ని గనక 4 km/h పెంచినట్లయితే ద సేమ్ డిస్టెన్స్ కుడ్ హ్యావ్ బీన్ కవర్డ్ ఇన్ 7 hours and 30 minutes. అదే దూరాన్ని 7 గంటల 30 నిమిషాల్లోనే కవర్ చేయగలిగి ఉండేదంట. అటువంటిప్పుడు డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి. జనరల్‌గా అయితే గనక 8 గంటల టైం పట్టిద్ది. ఒకవేళ 4 km/h వేగం పెంచినట్లయితే అదే దూరాన్ని 7:30 గంటలోనే వెళ్ళగలరు. కాబట్టి మనం టైం రేషియో గనక రాసుకున్నట్లయితే 8 పట్టిద్ది. అదేవిధంగా 7:30 అంటే దాన్ని మనం 15/2గా తీసుకుంటే టైం రేషియోని మనం 16:15గా తీసుకోవచ్చు. మరి టైం రేషియో 16:50 అయితే గనక స్పీడ్ రేషియో ఏమైద్దండి? 15:16. 15:16. స్పీడ్ రేషియో 15:16 అంటే 15 ఉండాల్సింది 16 చేసినట్టు. పెరిగింది ఎంత అండి? 1 యూనిట్. ఆ 1 యూనిట్ వాల్యూ దేనికి సమానం అన్నాడు? 4 km/h పెంచానన్నాడు. కాబట్టి 1 యూనిట్ వాల్యూ 4 km/hకి సమానం అయితే జనరల్‌గా వాటి యొక్క స్పీడ్ ఏమైద్ది? 15 అయ్యిద్ది. కాబట్టి 15 ఏమైద్ది? 15 4 60. వాడి యొక్క స్పీడ్ అంతా 60 kmph, 60 km/h. మరి వాడు మొత్తం ప్రయాణిస్తున్న దూరం చెప్పమన్నాడు. కాబట్టి వాడు ప్రయాణించే దూరం 60 స్పీడ్‌తో ఎన్ని గంటల పాటు ప్రయాణిస్తాడండి? జనరల్‌గా వాడు 8 గంటల పాటు ప్రయాణిస్తాడు కాబట్టి 68 480 కిలోమీటర్ల దూరం వాడు జనరల్‌గా ప్రయాణించేది. దట్ ఈస్ ఆప్షన్ బి. ఆప్షన్ బి. లేదు బేసిక్‌గా చేయాలన్నా కూడా చేసేయచ్చండి. తప్పే కాదు. ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో టోటల్ వాడు ప్రయాణించే డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్‌ని 8 గంటలతో ప్రయాణించిన దానికి అదే డిస్టెన్స్ 7:30 ప్రయాణించిన దానికి మధ్య డిఫరెన్స్ 4. కాబట్టి అదే డిస్టెన్స్‌ని 7:30 గంటలు 8 గంటల్లో కాబట్టి 8 గంటల్లో వెళ్తానికి అదే డిస్టెన్స్‌ని 7:30 అంటే 15/2. కాబట్టి 15/2తో వెళ్ళడానికి మధ్య గ్యాప్ ఎంత ఉంది? 4 ఉంది. సింపుల్‌గా ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసినా సరే మనకి ఆన్సర్ వచ్చింది. 15లో నుంచి 8 16 నుంచి d బై 15 120 ఈజ్ ఈక్వల్ టు 4. దట్ ఇంప్లైస్ d ఈజ్ ఈక్వల్ టు 48. అయిపోయింది చూసారా? నేను చెప్పాను కదా ఇటువంటి క్వశ్చన్స్ నేను బేసిక్‌గా d పెట్టే సాల్వ్ చేస్తుంటానండి. రేషియో మెథడ్ కూడా వెళ్ళను అని. d పెట్టుకుంటే ఎంత ఈజీ అయిపోయింది చూడండి 480 కిలోమీటర్లు. చెప్పేది అదే నేను ఎప్పుడు కూడా బేసిక్ అనేదాన్ని తక్కువ అంచనా వేయకూడదు. దాన్ని నేర్చుకోకుండా ఉండకూడదు. బేసిక్ అనేది చాలా కేసెస్‌లో మనకి ఈజీగా ఉంటుంది. వెన్ కంపేర్ టు ది అడ్వాన్స్డ్ మెథడ్స్. 48కి బి. నేనైతే పర్సనల్‌గా d పెట్టి చేస్తుంటా ఇటువంటి క్వశ్చన్స్‌ని. ఇంకా రేషియో మెథడ్‌లు ఇవి కూడా ఏమి రాయను. నెక్స్ట్ 49. A thief is noticed by a policeman from a distance of 200 meters. The thief starts running and the policeman chases him. The thief and the policeman run at the speed of 10 km/h and 11 km/h respectively. What is the distance between them after 6 minutes? A thief is noticed by a policeman from a distance of 200 meters. ఒక దొంగనంట పోలీసు 200 మీటర్ల దూరం నుంచి గమనించాడు.
ద థీఫ్ స్టార్ట్స్ రన్నింగ్ అండ్ ద పోలీస్ చేజెస్ హిమ్. ఈ దొంగ పరిగెత్తడం ప్రారంభించాడు. అదేవిధంగా అతన్ని పట్టుకోవాలనే ఉద్దేశంతో పోలీస్ కూడా పరుగు ప్రారంభించాడు. ద థీఫ్ అండ్ ది పోలీస్ రన్ ఎట్ స్పీడ్ ఆఫ్ 10 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ 11 కిలోమీటర్స్ పర్ అవర్ రెస్పెక్టివ్లీ. దొంగ మరియు పోలీస్ ఇద్దరు కూడా వరుసగా 10 కిలోమీటర్స్ పర్ అవర్ మరియు 11 కిలోమీటర్స్ పర్ అవర్ వేగాలతో ప్రయాణిస్తూ ఉన్నారు. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఆఫ్టర్ 6 మినిట్స్. మరి 6 నిమిషాల తర్వాత వాళ్ళిద్దరి మధ్య దూరం ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, స్టార్టింగ్‌లో దొంగకి పోలీస్‌కి మధ్య 200 మీటర్ల దూరం ఉంది. ఒక గంటలో వచ్చేటప్పటికి దొంగేమో 10 కిలోమీటర్స్ ప్రయాణించగలడు. పోలీసేమో 11 కిలోమీటర్స్ ప్రయాణించగలడు. వాళ్ళ యొక్క వేగాలు 10 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ 11 కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చాడు అంటే అర్థం ఏమిటి? 10 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే అర్థం ఏమిటి? ఒక గంటలో వాడు 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలడు. 11 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే అర్థం ఏమిటి అంటే ఒక గంటలో వీడు 11 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించగలడు. 10 కిలోమీటర్లు అంటే 10,000 మీటర్లు, 11 కిలోమీటర్లు అంటే 11,000 మీటర్లు. అంటే ఒక గంటలో పోలీస్ అనే వ్యక్తి దొంగ కంటే కూడా 1000 మీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించగలడు. ఎంత సమయంలో? 60 నిమిషాల్లో. 60 నిమిషాల్లో అయితే గనక 1000 మీటర్ల దూరం ఎక్కువ ప్రయాణించగలిగిన వాడు ఏమంటున్నాడు 6 నిమిషాల తర్వాత అన్నాడు. మరి 6 నిమిషాల్లో అయితే ఎంత దూరం ప్రయాణించగలడంటే 100 మీటర్స్ ఎక్కువ దూరం ప్రయాణించగలడు. పోలీసు 6 నిమిషాల్లో దొంగ కంటే 100 మీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించగలడు. స్టార్టింగ్‌లో వాళ్ళిద్దరి మధ్య కూడా 200 మీటర్ల దూరం గ్యాప్ ఉంది. ఇప్పుడు 100 మీటర్లు ఆల్రెడీ కవర్ చేశాడు కాబట్టి ఇంకా మిగిలింది కేవలం 100 మీటర్లు మాత్రమే. మిగిలింది 100 మీటర్లు మాత్రమే. ఫ్రెండ్స్, థీఫ్ అండ్ పోలీస్‌కి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ వీడియో మన యూట్యూబ్ ఛానెల్‌లో నేను రీసెంట్‌గా అప్‌లోడ్ చేశాను. దాంట్లో నేను థీఫ్ అండ్ పోలీస్ సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ చెప్పాను. అదేవిధంగా దానికి సంబంధించి కొన్ని క్వెషన్స్ కూడా అక్కడ ఇంక్లూడ్ చేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ థీఫ్ అండ్ కాన్సెప్ట్ నుంచి రీసెంట్ ఎగ్జామ్స్‌లో క్వెషన్స్ చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. ఈజీ మీన్స్ క్వెషన్స్ ఈజీగా ఉంటున్నాయి అని కాదు. చాలా ఫ్రీక్వెంట్‌గా వచ్చేస్తున్నాయి అని. అక్కడ ఈజీ అనే పదం వాడానంటే ఈజీ క్వెషన్స్ ఇస్తున్నాడని కాదు. ఈజీగా ఇచ్చేస్తున్నాడంటే అసలు తేలిగ్గా తీసుకో క్వెషన్ ఒకటి అన్నట్టు ఇచ్చేస్తున్నాడు. కాబట్టి రీసెంట్ ఎగ్జామ్స్‌లో థీఫ్ అండ్ పోలీస్ సంబంధించిన క్వెషన్స్ చాలా తరచుగా ప్రతి పేపర్‌లో ఉంటున్నాయి. కంప్లీట్ కాన్సెప్ట్, దాని నుంచి ఏ మోడల్ క్వెషన్స్ రావచ్చు అన్నీ కూడా ఒక వీడియో రూపంలో నేను మన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. యూట్యూబ్ ఛానెల్‌లో చూస్తే ఆ వీడియో చూడండి. రీసెంట్‌లోనే థీఫ్ అండ్ పోలీస్ అనే కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. లేదనుకుంటే మీరు ఆల్రెడీ మన కోర్సులో జాయిన్ అయ్యి ఉన్నారు కాబట్టి ఈ వీడియో చెప్పడంతో పాటు నేను ఆ వీడియోని కూడా మన యాప్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఈ వీడియోస్ తర్వాత అంటే ఇప్పుడు 49, 50 క్వెషన్‌ల తర్వాత ఆ వీడియో నేను అప్‌లోడ్ చేస్తాను. ఆ వీడియో చూసి ఆ కాన్సెప్ట్ నేర్చుకొని తర్వాత మరలా 51వ క్వెషన్ నుంచి మరలా కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే. ఆ వీడియో కూడా అప్‌లోడ్ చేస్తాను. అది కూడా చూడండి. 49కి నెక్స్ట్ వన్. A man performs 2/15 of the total journey by rail, 9/20 by bus, and the remaining 10 kilometers on the cycle. His total journey is. ఒక వ్యక్తి అంటే అతని యొక్క మొత్తం ప్రయాణాలు 2/15 వంతునేమో రైల్లో, 9/20 వంతునేమో బస్సులో, ఇక మిగిలిన 10 కిలోమీటర్ల దూరాన్నేమో సైకిల్‌లో ప్రయాణించాడంట. వాడి యొక్క మొత్తం జర్నీ అంతా. వాడు రైల్లోను మరియు బస్సులో ప్రయాణించింది మొత్తం తీసుకున్నాం అనుకోండి. రైల్లోనేమో 2/15 వంతు, బస్సులోనేమో 9/20 వంతు. కాబట్టి రైలు, బస్సు రెండిటిని కలిపి ప్రయాణించిన దూరం తీసుకుంటే ఎలా తీసుకోవచ్చు? ఈ 2/15 అదేవిధంగా ఈ 9/20 రెండు కూడుకుంటే సరిపోయింది కదండీ. మొత్తం మీద 60 తీసుకుంటే గనక 15 4 4 8 ప్లస్ 23 9 20 20 9 27 అంటే 35/60. వాడు 35/60 వంతు దూరం ప్రయాణించేశాడండి. ఇక మిగిలింది 10 కిలోమీటర్లు అంటున్నాడు. ఈ భిన్న రూపంగా చూసుకున్నట్లయితే భిన్నం ఏం చెబుతుంది మనకంటే మొత్తం 60 అయితే గనక దాంట్లో ఆల్రెడీ 35 ప్రయాణించేశాడు అంటున్నాడు. కాబట్టి ఇక మిగిలింది ఎంత లేదా రేషియో చూసుకోండి ఒకేసారి మీరు. 5 ఏళ్ళు 5 12. కాబట్టి మొత్తం 12 అనుకుంటే గనక 7 ప్రయాణించేసినట్టు. ఇక ప్రయాణించాల్సింది ఎంత? 5. ఇక ఉన్నది 5. 5 వాడు దేనికి సమానం అంటున్నాడు? 10 కిలోమీటర్లకి సమానం అంటున్నాడు. మరి టోటల్ డిస్టెన్స్ అంటే 12 దేనికి సమానం అయ్యిద్ది? 5 రెల్లాగే 12 రెళ్ళు 24. మొత్తం 24 కిలోమీటర్లు. ఆప్షన్ డి.